చూడండి కింద 2 1 పైది 1. పైది ఏంటి? అష్షూరు రాజు యూదా దేశమును పట్టుకొన జూచి నందున. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అష్షూరు రాజు అయిన సన్హెరీబు వచ్చి యోధా దేశంలో చొరబడి ప్రాకారముల ఎదుట దిగి వాటిని పట్టుకున్న జూచెను. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేం మీద యుద్ధము చేయని ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి. ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అప్పుడే రాలేదండి, వస్తాడన్న విషయం తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఏం జరిగిందని విడగొట్టగలగాలి. ఈ విడగొట్టడం అనేది మనకు రాకపోతే ఏది ఎప్పుడు జరిగిందో, అసలు ఏం చేశాడు, జుల్మానా ఎందుకు కట్టాడు, పైన వచ్చి ఇప్పుడు నెక్స్ట్ వెళ్తాం, ప్రాకారాన్ని ఎప్పుడు కట్టాడు, ఎప్పుడు మందిరం యొక్క స్తంభాలకున్న బంగారాన్ని పీకేశాడు, అర్థమవుతుందా? ప్రతి చర్య స్టెప్ బై స్టెప్ మనకి అర్థమవుతుంది ఈ డిఫరెన్షియేషన్ తెలిస్తేనే. ఇది లేదనుకోండి, ఏది ఎప్పుడు జరిగిందో మనకు అనవసరం. మనకేముంది, మన ముందు చరిత్ర ఉంది, చదువుకొని వెళ్ళిపోవడమే. కానీ చరిత్ర ద్వారా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. చరిత్ర ద్వారా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. అలాగే హిజ్కియా గారి ద్వారా కూడా చాలా విషయాలను మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. అలా నేర్చుకోవాలంటే మొదట దీన్ని విప్పాలి కదా, విప్పితేనే నేర్చుకోవడానికి అవుతుంది. ఇప్పుడు విప్పడానికి ప్రయత్నం చేద్దాం. అయితే అష్షూరు రాజు యూదా దేశమును పట్టుకున్న జూచి నందున, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత హిజ్కియా తీసుకున్న స్టెప్స్ ఏంటి? అసలు అష్షూరు రాజు యూదా దేశం మీదకి ఎందుకు దండెత్తాలని అనుకున్నాడు? అర్థమవుతుందా? శత్రువు దేవుడు నిజదేవుణ్ణి కొలిచే దేశం మీదకి అసలు శత్రువు ఎందుకు వస్తున్నాడు? ఫస్ట్ పాయింట్ అది కదా. అయితే ఎవరు అష్షూరు రాజు ఎందుకు దండెత్తడానికి వచ్చాడు అన్న దానికి ముందు, హిజ్కియాకి ముందు కొద్దిగా చరిత్ర మనం చదవాలి. ఎంతమంది చదివారు హిజ్కియాకి ముందు చరిత్ర? చదివారా? ఎవరున్నారు హిజ్కియా ముందు? ఆహాజు ఉన్నాడు. ఇజ్రాయెల్ రాజ్యంలో ఎవరున్నారు? యోవాషా? పోలండి. ఇజ్రాయెల్కి యూదా రాజ్యానికి మధ్యన కొన్ని డిస్కషన్ జరుగుతాయి. అందుకే యెషయా గ్రంథం ప్రారంభంలో ఏమనుంది? హోషియా. యెషయా గ్రంథం ఏమని స్టార్ట్ అయింది? ఆహాజు, యోతాము, ఇది యెషయా యూదా రాజుల దినములలో అని స్టార్ట్ అవుద్ది. అంటే ఈ దినాలలో అసలు ఏం జరిగింది అనేది యెషయా మొత్తం అంతా డ్రాఫ్ట్ చేస్తున్నాడు. ఈ రాజుల దినాల్లో, పర్టికులర్గా ఈ రాజుల దినాల్లో ఏం జరిగిందని వారు డ్రాఫ్ట్ చేస్తున్నప్పుడు, హిజ్కియా సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు అసలు ముందు ఏం జరిగింది, హిజ్కియా సందర్భంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడానికి గల రీజన్ ఏంటి మనం అర్థం చేసుకోవాలి. కనుక ముందు ఏం జరిగింది అన్నది మనం చూడగలిగితే, హిజ్కియా తండ్రి ఎవరండి? ఆహాజు. హిజ్కియా తండ్రి ఆహాజు. దేవుడు విజయాన్ని ఇవ్వట్లేదని చెప్పి, అంటే దేవుడు విజయాన్ని ఇవ్వకపోవడం కాదు, తప్పు చేస్తే విజయం ఎందుకు ఇస్తాడు? కానీ నిజదేవుడు వారి చెంత ఉన్నా వారి తప్పులకు సహకరించట్లేదని చెప్పి ఈ దేవుణ్ణి విడిచిపెట్టి ఇంకో సిరియన్లకు వారి దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు. కనుక ఆ దేవుణ్ణి నేను ఆశ్రయిస్తాను, ఆ దేవుని బలిపీఠాన్ని నేను కట్టుకుంటానని చెప్పి అన్య దేవతల వైపుకు తిరిగిపోయాడు. కానీ ఈయన తప్పును కరెక్ట్ చేసుకుందాం అన్న ఆలోచన ఆహాజుకి లేదు. ఆహాజు రాజు కాలంలో హిజ్కియాకు ముందు యోధాను పాలించిన ఆహాజు రాజు యొక్క కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇవి మనకు తెలియాలి కొద్దిగా. ఆహాజు రాజుకి సూచన ఒకటి చూపించాడు. ఏంటా సూచన? కన్యక గర్భవతి కుమారుని కనును.
కనుక అంత గొప్ప సూచన నీకు చూపించాలనుకున్నప్పుడు నిన్ను ఎవరి నుండి కూడా విడిపించగలగా సమర్థుడిని నేను. సిరియా దేశం నుండి, ఇజ్రాయెల్ దేశం నుండి నేను విడిపించగల సమర్థుడిని అని చెప్తున్నాడు దేవుడు. తర్వాత యూదులు యెహోవాకు విరోధులయ్యారు, అషూర్ రాజుకు కానుకలు పంపారు, పన్ను కూడా చెల్లించారు. కానుకలు ఎందుకంటే సిరియా వాడు ఇజ్రాయెల్ వారు కలిసి మా దేశం మీదకి దండెత్తకుండా నువ్వు వచ్చి మాకు హెల్ప్ చేయని అషూర్ వారికి కానుకలు పంపారు. రెండోది, అషూర్ రాజు కింద ఈయన ఉన్నాడు కనుక పన్ను కూడా చెల్లించేవాడుగా ఉన్నాడు. లక్షల్లో యూదులు చంపబడ్డారు. ఆహాజు రాజు కాలంలో లక్షల్లో యూదులు చంపబడ్డారు. వేలల్లో యూదులు చెరగని పోబడ్డారు. ఫిలిస్తీన్లు యోదయలు అనేక ప్రాంతంలోనూ తమ ఆధీనంలోనికి తెచ్చుకున్నారు. అంటే ఫిలిస్తీన్లు యోదయలో కొన్ని ప్రాంతాలను ఆక్యుపై చేశారు. యోధాను కొల్లగొట్టి విస్తారమైన సొమ్మును ఎత్తుకుని పోయారు. అంటే హిజ్కియాకు ముందు జరిగిన దాన్ని బట్టి హిజ్కియా కాలానికి దేశం ఎలాగున్నది, దేశ పరిస్థితులు ఎలాగున్నాయని మనం అర్థం చేసుకోవాలి. దేవాలయంను ఆహాజు రాజు పూర్తిగా పాడు చేశాడు, మూసివేశాడు. ఏకంగా ప్రతిదినము దీపాన్ని వెలిగించి ఉంచాల్సిన ఆ దేవాలయాన్ని పూర్తిగా తలుపులకి తాళలేస్తాడు. ఇది ఆహాజురాజు కాలంలో జరిగింది. అందుకే ఆహాజురాజు కాలంలో మాట్లాడుతూ యోదయ దేశంను పూర్తిగా దిగంబరినిగా చేసాడు అన్న మాట మాట్లాడతారు. చదివారా ఎవరన్నా? యోదయ దేశం ఏం చేశాడు? దిగంబరినిగా చేశాడంటే ఎవడు ఎటుపక్క నుండి వచ్చి ఏం దోచుకుపోతాడు ఆహాజురాజు కాలంలో. అంటే యోదయ దేశంలా లేదు. అర్థమైందా? ఇది జరిగిన తర్వాత దేవుడు ఆహాజుని నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే అంతమంది పిల్లలు దహింపబడగా హిజ్కియా మాత్రమే తప్పింపబడ్డాడంటే ఎవరు ఎన్నుకున్నారు? దేవుడే ఎన్నుకున్నాడు. వాగ్దానం ఒకటి ఉంది, దావీదు కుటుంబములో ఒకడు ఉండక మానడు. దేవుడి దీపం ఉంటుంది కనుక ఆ వాగ్దానాన్ని బట్టి హిజ్కియాని దేవుడు నిలబెట్టుకున్నాడు. నిలబెట్టినందుకు ఆయన చాలా గొప్ప కార్యాలని చేశాడు. ఈ కండిషన్ అర్థమైంది కదండి. ఈ కండిషన్స్ అర్థమయ్యాయి కదా. హిజ్కియా ముందు ఆహాజురాజు కాలంలో ఏం జరిగింది అర్థమైందా? యోదయ దేశంలాగా లేదు. ఫిలిస్తీన్లు ఒక పక్క నుండి, మోయాబీయులు ఒక పక్క నుండి, ఎదోమీయులు ఒక పక్క నుండి, సిరియన్లు, ఇజ్రాయేలీలు ఒక పక్క నుండి, ఇలాగ మొత్తం మీద దాన్ని చీల్చి చెండాడారు. అప్పుడు హిజ్కియా వచ్చాడు. హిజ్కియా రాజ్యపాలనలోనికి రాగానే ఫస్ట్ ఏం చేశాడండి? అంటే రాగానే దేవాలయాన్ని పట్టుకుంటాడంటే ఎప్పటి నుండి ఆలోచన ఉంది? దేవాలయాన్ని బాగు చేయాలన్న ఆలోచన. అంటే సీఎంగా ఒకడు సంతకం పెట్టే ముందే ఫస్ట్ సంతకం ఒక దాని మీద పెడతారు. జగన్ రాగానే ఫస్ట్ సంతకం దేని మీద పెట్టాడు? ఆర్టీసీ ఎంప్లాయీస్ ప్రైవేటైజ్గా ఉండేవారు, వారు కార్పొరేట్ చేశాడు. ఫస్ట్ సంతకం అది. అర్థమవుతుందా? కనుక ఒకళ్ళు చేస్తున్నాడు, ఫస్ట్ సంతకం చేస్తున్నాడంటే సీఎం అవ్వకముందే ఇవి చేస్తే బాగుండు అని ఆలోచన్నాడా? అంటే ఇప్పుడు తండ్రి ఎంతగా పాడు చేస్తున్నప్పుడే నేను ఒకవేళ అయితే గనక నేను దీని అంతటిని క్రమపరచాలి అన్న ఆలోచన ఎప్పుడు నుండి ఉంది? తండ్రి కాలం నుండి ఉంది. అందుకే రాగానే ఏం చేశాడు? ప్రక్షాళన స్టార్ట్ చేశాడు. ప్రక్షాళన ఏం స్టార్ట్ చేశాడు అనేది మనందరికీ తెలుసు. బలిపీఠాలన్నింటినీ పడగొట్టాడు. ఉన్నత స్థలముల్లో బలిపీఠాలన్నీ పడగొట్టాడు. నెహుష్టానుని చిన్న భిన్నము. నెహుష్టాన్ అంటే ఏంటి? మోసే కాలంలోని అది వేరొక సందర్భంలో ఎత్తబడిన ఆ సర్పాన్ని ఈ రోజు వరకు ఇజ్రాయేలీలు పూజిస్తూనే ఉన్నారు. అది పూజించడానిక చూడడానిక? అది ఆ రోజు కాలంలోనికి, ఈ రోజుకి అది వర్తించదు, కానీ దాన్నే పూజిస్తున్నారు. అలాంటి నెహుష్టాను అన్న దాన్ని ప్రతిమను చిన్న భిన్నము చేశాడు. అలాగే ఆహాజు కట్టిన బలిపీఠాన్ని మొత్తం ఎరగొట్టాడు. దేవాలయాన్ని ఓపెన్ చేశాడు. యాజకులను నియమించి దేవాలయ మందిరాన్ని పూర్తిగా క్రమబద్ధీకరించినట్లుగా చేయమని చెప్పాడు. ఓకేనా? ఇప్పుడు హిజ్కియా కాలంలో 7వ సంవత్సరంలో ఏమైంది? పైన ఈ రాజ్యానికి పైనే, యోదయ రాజ్యం పైనే ఉంది,
ఇజ్రాయెల్ రాజ్యంలో హిజ్కియా ఏడేండ్ల పాలనా కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు కూడా మనకు అవసరం. ఏంటది? షోమ్రోను పట్టబడింది. షోమ్రోను అష్షూరు రాజు చేతుల్లో పట్టబడింది. షల్మనేసరు దానికి రాజు. ఇదిగోండి, అష్షూరు రాజు ఎవరు? సన్హరీబ్ కాదు, షల్మనేసెరు. ఓకేనా? అష్షూరు రాజైన షల్మనేసరు యెహోవాకు కాదు, దీనికన్నా ముందు 7 సంవత్సరములలో షోమ్రోను పట్టబడింది. షోమ్రోలో ఉన్న ప్రజలందరినీ ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? వేరు వేరు ప్రాంతాలకి షిఫ్ట్ చేశాడా? ఆ గోజాను నది తీరమున అక్కడ మాదియ తీరాలకి వాటికి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ప్రజల్ని ఇక్కడ పెట్టాడు. ఎవరు? షల్మనేసరు, అష్షూరు రాజు. ఓకేనా? షల్మనేసరు అష్షూరు రాజు షోమ్రోనుని కొల్లగొట్టాడు. కానీ షోమ్రోను కిందనే ఉన్న యోదయ దేశాన్ని టచ్ చేశాడా? ఎందుకు టచ్ చేయలేదు? ఆలోచించాలి కదా. ఇప్పుడు దగ్గరలోనే ఉన్నాడు కదా. దగ్గరలో ఉన్నప్పుడు దాన్ని పట్టుకున్నాడు, దీన్ని పట్టుకోకుండా వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? ఆ షల్మనేసరు ఎవరికి భయపడేవాడో మనకి అర్థమవుతుంది. కిందకు వచ్చినప్పటికీ ఈయన ప్రజలను తెచ్చాడు కదా. ఈ ప్రజలను వచ్చి సింహాలు వచ్చి ఏం చేస్తున్నాయి? తినేస్తున్నాయి. సింహాలు వచ్చి తినేస్తున్నాయి. బాబోయ్, ఇక్కడ మేము ఉండలేము, సింహాలు వచ్చి తినేస్తున్నాయి, ఆ యెహోవాకి మేము ఎలా ప్రసన్నత చేసుకోవాలో మాకు తెలియదు అన్నప్పుడు రాజు దగ్గర మనవి చేయగా రాజు ఏం చేశాడు? యెహోవాకు భక్తి చేయగల పద్ధతులు నేర్పే ఒక యాజకుడిని మీ కొరకు నియమించుకోండి. అంటే ఎవరిని నమ్మాడు షల్మనేసరు? యెహోవాను నమ్ముతున్నాడు. ఆ యెహోవా ఎక్కడ కొలవబడుతున్నాడు? హిజ్కియా కాలంలో ఆయన ఏం చేశాడు? ప్రక్షాళన చేసి యెహోవాను కొలుస్తున్నాడు. ఇజ్రాయెల్ దేశంలో యెహోవాను కొలిచే వాళ్ళు ఎవరు లేరు. అందుకే షల్మనేసరు దాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు. కానీ కిందనున్న యోదయ దేశాన్ని టచ్ చేయలేదు. ఎందుకు టచ్ చేయలేదంటే యెహోవాను గూర్చిన భయం ఎవరికి ఉంది? షల్మనేసరుకు ఉంది. అందుకనే ఆ పద్ధతులను నేర్పించగల యాజకుడిని మీరు తెప్పించుకొని ఆ పద్ధతులను మీరు నేర్చుకోండి అని తాను షోమ్రోన్లో ఉంచిన జనాంగానికి నేర్పించమన్నాడు. అంటే ఎవరికి భయపడుతున్నాడు? నిజదేవునికి షల్మనేసరు భయపడుతున్నాడు గనక 7వ సంవత్సరంలో షోమ్రోనుని పట్టుకున్న యోదయని ఆయన టచ్ చేయలేదు. తర్వాత ఇప్పుడు ఏమైందంటే కాలం ఎప్పుడు ఒకలా ఉండదు కదా. ఒకడు రాజుగా ఉంటే కనుక ఆయన పడగొట్టి ఇంకొకటి రాజు అవ్వడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఈరోజు మన జరుగుతుంది కదా సెంటర్లో, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ కనుక ఆ రోజు కూడా మరీ ఎక్కువ, టూ మచ్ అనమాట. అలా టూ మచ్గా జరుగుతున్నప్పుడు ఇప్పుడు షల్మనేసరు కాలము పరిపూర్ణం అయిపోయింది. ఇప్పుడు ఎవరు వచ్చారు? నెక్స్ట్ సన్హరీబ్ వచ్చాడు. అంటే షల్మనేసరు కాలంలో యోదయ దేశము నెమ్మదిని అనుభవించింది. దేనిని బట్టి? వీళ్ళేదో గొప్పలను కాదు, వీళ్ళు దేవుణ్ణి ఆశ్రయించే ప్రజలుగా ఉన్నారు. అటుపక్క షల్మనేసరు కూడా దేవుణ్ణి నమ్మేవాడు. ఇప్పుడు సన్హరీబ్ వచ్చాడు. ఇప్పుడు సన్హరీబ్ ఏంటంటే నా పితరుల్లా కాదు, నా ముందు ఏ దేవుడు లేడు, నేను నమ్ముకున్న దేవుడే దేవుడు అన్నట్టుగా యెహోవాను తిరస్కరించాడు. ఎప్పుడైతే తిరస్కరించాడో అప్పుడు సూచన ఎవరికి వచ్చింది? హిజ్కియాకు వచ్చింది. ఏమని? ఆయన రాజు అయ్యాడు కదా, ఆ రాజు ప్రాకారములు గల ప్రతి పట్టణమును పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ హింట్ ఎవరికి వచ్చింది? హిజ్కియాకు వచ్చింది. ఇప్పుడు హిజ్కియాకు వచ్చిన తర్వాత హిజ్కియా ఏం చేశాడు చూడండి. ఇవ్వండి, 2 పెట్టాను కదా తమ్ముడు, జూమ్ తీసి. పట్టుకొన చూచినందున అది ఎప్పటిది? హిజ్కియా ఏలికగా వచ్చిన దగ్గర నుండి 14వ సంవత్సరం వరకు.
అంటే సనహరీబు ఎప్పుడు ఏలికగా వచ్చాడో అప్పటి వరకు ఈ టైం గ్యాప్ ఉన్నది. ఇక్కడేమొచ్చి డైరెక్ట్గా పట్టుకోవడానికి వచ్చాడు కదండి. ఇప్పుడు రాజు ఏమొచ్చి దేవాలయాన్ని బాగుపరిచాడు, ప్రక్షాళన చేశాడు. దావీదు ప్రకారము తంతి వాయిద్యాలను ఏర్పాటు చేశాడు, సింగర్స్ని ఏర్పాటు చేశాడు, పస్కాను ఆచరించాడు. అంతకు ముందు కానీ అటు తర్వాత కానీ ఆ రాజు చేసినట్లుగా ఎవరు చేయలేదు. అంత గొప్పగా దేవుణ్ణి ప్రకటిస్తున్నాడు, దేవుణ్ణి సేవిస్తున్నాడు. అంత నమ్మకమైన చర్య చేపట్టిన తర్వాత ఏం జరిగింది అంటే అష్షూరు రాజు రాబోతున్నాడన్న విషయము ఆయనకి అర్థమైంది. అర్థమైన తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు చూడండి. దినవృత్తాంతములు 2:32-3:8 నుండి. ఇప్పుడు అష్షూరు రాజులు వచ్చిన తర్వాత ముట్టడి వేశారనుకోండి, బయట నీళ్లు ఉన్నాయనుకోండి, వాళ్ళు హ్యాపీగా బ్రతికేస్తారు. కానీ లోపల ఉన్న వాళ్ళు ఏమవ్వాలి? నీళ్లు లేక ఆహారం లేక చావాలి కదా. ఇప్పుడు అష్షూరు రాజులకి నీళ్ళు అందకూడదు, మంచి ఆలోచన కదా. అష్షూరు రాజులకి నీళ్ళు అందకూడదు, వాళ్ళు దాహంతో చావాలి, మనకు మాత్రం నీళ్లు పుష్కలంగా ఉండాలి. ఇప్పుడు ఆలోచన వచ్చి ఏం చేశాడంటే పట్టణము బయటనున్న ఊటల నీళ్లను అడ్డవల్లని తలంచి తన అధిపతులతో పరాక్రమశాలులతో యోచన చేయగా వారు అతనికి సహాయం చేసిరి. బహుజనులు పోగే అష్షూరు రాజులు రానేలా. చూడండి, బహుజనులు పోగే అష్షూరు రాజులు రానేలా, విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకొని ఊటల నీళ్ళంటిని దేశ మధ్యము గుండా పారుచున్న కాలువను అడ్డిరి. మరియు రాజ్యము ధైర్యం తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దాన్ని ఎత్తు చేయించి బయట మరి ఒక గోడను కట్టించి దావీదు పట్టణంలో మిల్లో దుర్గమును బాగు చేయించను మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించాను. ఈ ప్రాసెస్కి ఎంత టైం పడుతుంది చెప్పండి? ఈ ప్రాసెస్కి ఎంత టైం పడుతుంది? ఒక చెరువు తవ్వాలి, ఆ చెరువుకి లైన్ వేయాలి, ప్రాకారాలను కట్టాలి, ఇంత ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎంత టైం ఉండాలి? ఈజీగా ఉండాలి కదండి. అంటే ఈ సన్హరీబు వస్తాడన్న విషయం అర్థమైన తర్వాత వీళ్ళు అలర్ట్ అయ్యారు. అంటే సన్హరీబు వచ్చిన తర్వాత వీళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయిందా? అంటే 14వ సంవత్సరంలో సన్హరీబు వచ్చాడు అంటే ముందు నుండే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? సో సన్హరీబు వస్తాడన్న సూచన వీళ్ళకి వచ్చింది. రాగానే తమ్మును తాము ఏం చేసుకున్నారు? అలర్ట్ అయ్యి సరిదిద్దుకున్నారు ప్రతిదీ. అప్పటి వరకు ఎందులో ఉన్నారు? దేవాలయ కార్యక్రమాల్లో ఉన్నారు. కానీ ఎప్పుడైతే అటుపక్క రాజ్యం చేతులు మారిందో వీళ్ళు ఇప్పుడు దేనికోసం కూడా ఆలోచించడానికి స్టార్ట్ చేశారు. దేవుడి కోసమే కాదు, తమ్మును తాము భద్రం చేసుకునే స్థితిని కూడా ఆలోచించారు. ఈ ఆలోచన ఇచ్చింది ఎవరు? ఎవరిచ్చారు ఈ ఆలోచన? దేవుణ్ణి ఆరాధించుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఇలాగా దుర్గాలను కొట్టుకుని నెక్స్ట్ ప్లాన్ ఎందుకు తిరిగింది? ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇటుపక్క ఎందుకు తిరిగింది? ఈ ఆలోచన ఎవరిచ్చారు వాళ్ళకి? యెషయా గ్రంథం చదివారన్నారు. వెళ్దాం, నెక్స్ట్కి వెళ్ళినప్పటికీ వెళ్దాం. సో ఇక్కడ మనకేమర్థమైంది? దేవుడు అలర్ట్ చేశాడు, సన్హరీబు వస్తాడన్న విషయము తెలియజేసి అలర్ట్ చేశాడు. అలర్ట్ అయిన తీరు మనకి ఇక్కడ కనబడుతుంది. ఒకవేళ మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళకి నీళ్లు ఉండకూడదు, మన దుర్గంలోనికి రాకూడదు. అర్థమవుతుందా? వాడికి ఎటువంటి అవకాశం మనం ఇవ్వకూడదు అన్నట్టుగా తమను తాము సిద్ధపరుచుకున్నారన్న విషయం అర్థమవుతుంది. డాళ్ళు చేయించిన డాల్ దేనికి? ఎదుర్కోవడానికే కదా. సో ఇంతకుముందు డాళ్ళు లేవని తెలుస్తుంది. పరిస్థితి ఏంటి? హిజ్కియాకు ముందు పరిస్థితి ఏంటి? యోదయ దేశంలో లేదు, మొత్తం చీల్చి చెండాడేశారు అందరూ. సో ఇప్పుడు మొత్తం అన్ని సాధనాలన్నీ అరేంజ్ చేసుకుంటున్నాడు. ఇది ఎక్కడ ఓట్లు ఎలాగ ఆపారు అన్నది మీరు చూడగలిగితే, ఇది ఏ ఓట్లు అవి? పేరుందా వాటికైనా? పట్టణము బయటనున్న ఓటల నీళ్లను అడ్డవల్లని తలంచి
ఊటలన్నింటినీ దేశం మధ్య ఉండ పారుచున్న కాలువను అడ్డిరి. ఇది ఊట. గీహోను నీటి ఊట ఇప్పటికే ఉంది. గీహోను నీటి ఊట ఇప్పటికే ఉంది. ఈ ఊట ఇలా పారేది, ఇలాగా కిద్రోను వాగు, వ్యాలీ అంటే లోయ, కిద్రోను లోయ ఇలా అంటే సిటీ ఎంట్రన్స్ ఇదే. సిటీ ఎంట్రన్స్ ఇటుపక్క, ఇటుపక్కే. చూస్తారా పోనీ సిటీ ఎంట్రన్స్ అదే కాదని? యెషయా గ్రంథము 7వ అధ్యాయము, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 'శాక్రేయ మార్గమున' అని ఉంటుంది చూడండి. ఎక్కడ? 3వ వచనం. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చెను. అయినా యెషయా 7:3. ఇక్కడ రెఫరెన్స్ రాంగ్. యెషయా 7:3. అది గవని ఎంట్రన్స్, అది యోధ దేశానికి అది ఎంట్రన్స్. చూడండి, అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగూ సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షయర్మా షూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగూ చెప్పుము. ఇప్పుడు పిక్చర్ వేసినాను. ఇదిగోండి, ఇది పై కోనేరు, ఇది చెరువు, ఇది చెరువు. ఇక్కడ నుండి వాటర్ ఇక్కడికి వస్తుంది. ఇది హిజ్కియా చేసింది. కానీ ఇంతకుముందు ఇక్కడే ఉండేది, ఇక్కడ నుండి ఇలా పారేది వాటర్ కిందకి. ఇప్పుడు ఆ కాలువ పై నుండి చాకిరేవు మార్గముగా పైన వచ్చి ఇక్కడ కలుసుకో హిజ్కియా అని అన్నాడు. ఇది గవని. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఆక్యుపై చేయాలంటే ఈ మార్గంగా వచ్చి యెరూషలేమును ఆక్యుపై చేయాలి, ఈ మార్గంగా. సో హిజ్కియా ఏం చేశాడంటే, ఇక్కడ నుండి ఇలా పారుతుంది కదా, దీన్ని అంతటిని ఆపేద్దాం అని చెప్పి హిజ్కియా టనెల్ అని ఉంటుంది. మీరు చదవండి, ఇందులో ఉంటుంది, వికీపీడియాలో ఉంటుంది హిజ్కియా టనెల్ అని, ఇప్పటికే ఉంది. సో ఆయన తవ్వించిన టనెల్. ఇదిగో చెరువు, అంటే ఇక్కడ నుండి వాటర్ డైవర్ట్ చేసి ఇక్కడికి తీసుకుని వచ్చాడు కిందకి. ఇప్పుడు మనం చదువుతుంటే మనకు అర్థమవుతుంది. సో ఈ ప్రాసెస్ చేయడానికి ఎంత టైం పట్టి ఉంటుంది అంటే, దేవుడు టైం ఇచ్చాడు. ఇలా సిద్ధపడడానికి దేవుడు వాళ్ళకి టైం ఇచ్చాడు. సో ఆ టైంలో అలర్ట్ అయ్యాడు హిజ్కియా. మొత్తం రూపురేఖల్ని మార్చేశాడు. సో ఈ ఐడియా ఇచ్చింది ఎవరు హిజ్కియాకి? సలహాదారుడా? చూడండి, యెషయా 22:8-11. అప్పుడు యోధా నుండి ఆయన ముసుగు తీసివేసెను. ఏ ముసుగుంది ఇప్పటి వరకు? ఏ ముసుగుంది? దేవుడు ఉన్నాడని గాలిలో దీపం పెడితే ఏమంటారు? ఆరిపోద్దా? ఉంటుందా? కనుక దేవుడు ఉంటాడు, కానీ నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇప్పటివరకు వాళ్ళు ఆలోచించలేదు. ఆ రకంగా దేవుడు వారి మీద నుండి ముసుగు తీసివేసాడు. చూడండి 8:11. అప్పుడు యోధా నుండి ఆయన ముసుగు తీసివేసెను. ఆ దినమున నీవు అరణ్య గృహమందున్న ఆయుధములను కనిపెట్టిది. ఆయుధాలు లేవు. దావీదు పట్టణపు ప్రాకారం చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చిరి. దిగువన కోనేటి నీళ్లు ఆల్రెడీ ఉండేవి, ఇప్పుడు ఇంకా అలర్ట్ అయ్యి అది నిండాలి అన్నట్టుగా సమకూర్చిరి. యెరూషలేము ఇండ్లను లెక్కబెట్టి ప్రాకారమును గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టిరి. పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ 2 గోడల మధ్యను చెరువు కట్టిరి. ఆయనను దానిని చేయించిన వాని వైపు మీరు చూచిన వారు కారు. ఎవరు చేయించారు? ఎవరు అలర్ట్ చేయించారు? దేవుడు అలర్ట్ చేయించాడు గనక హిజ్కియా అన్నింటికీ సిద్ధపడ్డాడు. తర్వాత పూర్వకాలమున దానిని నిర్మించిన వారిని మీరు లక్ష్య పెట్టక
పోతిరి. లాస్ట్ టైం సెమినార్లో ఒక లెసన్ మనం చెప్పబడింది ఏంటది? దావీదు దాహం తీర్చుకోవడానికి ఆ ప్రాకారంలోనికి వెళ్ళిపోయిన తర్వాత వాటర్ లేదు. సో ప్రాకారంలోకి వెళ్ళడానికి ఇంపార్టెంట్ కదా, ప్రాకారంలో వసతులు కూడా ఇంపార్టెంట్. అది ఎవరు కట్టించారు? ఆ ఆలోచన దావీదుకి ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. కనుక దావీదు ఏం చేశాడు? అప్పుడు చెరువుని ఏర్పాటు చేశాడు. ఇదిగోండి, ఇది చూపెడుతున్నాడు హిజ్కియా టన్నల్, ఆయన తవ్వించింది. కనుక దేవుడు చేయించిన కార్యం, పితరుడు చేత దేవుడు చేయించిన కార్యం అయినా ఆ దేవుణ్ణి మీరు లక్ష్య పెట్టలేదు. ఇవన్నీ చేసేస్తే ఏమైపోతాం మనం? సేఫ్ అయిపోతాం అనుకున్నారు, సేఫ్ అయిపోతాం అనుకున్నారు. కానీ ఎన్నున్నా చివరికి మరలా ఎవరి మీద ఆధారపడాలి? అది మిస్ అయ్యారు ఇక్కడ. అన్నీ ఉన్నాయని మనం దర్జాగా ఉండడానికి లేదు. అన్నీ ఉన్నప్పటికీ నీకు ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. అది ఇక్కడ ఈ జనాంగం దగ్గర మిస్ అయింది. మాకేముంది, దేవుడు పండగలు చేసేస్తున్నాం కదా, పస్కాలు చేసేస్తున్నాం కదా, ప్రతిరోజు పద్ధతి ప్రకారం యాజకత్వం జరిగిపోతుంది కదా, ఇదిగో మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకున్నాం కదా, ఇంకా మనల్ని ఎదిరించగలిగేది ఎవడు అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. కానీ అన్నీ ఉన్నప్పటికీ ఎవరికి మనం ప్రాధేయపడాలి? యేసుక్రీస్తు గారికి అంతా తెలుసా? యేసుక్రీస్తు వారి ప్రారంభం నుండి ఎండింగ్ వరకు అంతా తెలుసా? అంత తెలిసినా, ఇలాగే జరుగుతుంది అని తెలిసినా ఆయన ఎవరిని ప్రాధేయపడ్డాడు? వదిలేడా? లేదా అలాగే జరిగిపోతే అని వెళ్ళిపోయాడా? అన్నీ అలాగే యథాతథంగా దేవుని చిత్తానుసారంగా జరుగుతాయని యేసుక్రీస్తు వారికి తెలుసు. కానీ తెలిసినప్పటికీ అనుదినము ఆయన మీద ఆయనకు ప్రాధేయపడినట్టుగా మనము చూడగలుగుతున్నాం కదా. కానీ ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు? అన్నీ మాకున్నాయి, దేవుడు ఆలయంలో మేము కార్యాలు జరిగించేస్తున్నాం, దేవుడు మాకు ఎందుకు కాపాడు? అర్థమవుతుందా? దేవుడు మాకు ఎందుకు కాపాడుతాడు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కారు. అందుకే అక్కడ వచనంలో ఏముంది? దాన్ని చేయించిన వాని వైపు వీరు చూసిన వారు కారు, పూర్వకాలంలో దాన్ని నిర్మించిన వారిని మీరు లక్ష్య పెట్టకపోతారు. ఈ ఆలోచన ఎవరిచ్చారు? ఈ టైం కానీ ఈ ఆలోచన కానీ హిజ్కియాకి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో. ఎందుకంటే అటుపక్క ఎవరు వచ్చారు? సెన్హెరీబు వచ్చాడు. వాడు ఇంతకు ముందు రాజు లాంటి వాడు, నాకు భయపడేవాడు కాదు, నా మీద తిరగబడేవాడు అన్నీ ఆయనకు తెలిసి అలర్ట్ చేశాడు. దినవృత్తాంతాల గ్రంథం చూడగలిగితే, ఓట నీళ్ళంటిని దేశం మధ్యకుండా పారకుండా కాలువను అడ్డిరి, పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దాన్ని ఎత్తు చేయించి బయట మరి ఒక గోడను కట్టించి దావీదు పట్టణంలో మిల్లు దుర్గమును బాగు చేయించాను, మరియు ఈటలు డాళ్ళులు విస్తారముగా చేయించాను. దీని అంతటికీ డబ్బులు అవుతాయి అవ్వ? ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. వీళ్ళకి డబ్బులు ఎలాగొచ్చాయి? ఆల్రెడీ పీక్కు తినేశారు కదా ఆహాజు కాలంలో. మరి ఈ డబ్బులు, ఎంత విస్తారమైన డబ్బులు ఎలాగొచ్చి, ఇన్ని రిపేర్లు చేయించడానికి, డాళ్ళు చేయించడానికి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? ఎప్పుడైతే దేవాలయాన్ని బాగు చేయడం స్టార్ట్ చేశాడో, నిజ దేవుణ్ణి ఆరాధించడానికి అనౌన్స్మెంట్ చేశాడు, ఇజ్రాయెల్ దేశంలో కానీ యోధా దేశంలో కానీ అనౌన్స్మెంట్ చేశాడో, జనాలు ఏం తీసుకుని రావడం స్టార్ట్ చేశారు? 10వ వంతు తీసుకురావడం స్టార్ట్ చేశారు. ఆ 10వ వంతు తీసుకురావడం ఎంత ఎక్కువైపోయిందనంటే దాన్ని అంతటిని కూర్చుకోవడానికి ఈయన గోడౌన్స్ కట్టడం స్టార్ట్ చేశాడు. ఇదంతా మీరు చదివితే మీకు కనబడుతుంది. కుప్పలు కుప్పలుగా 7వ నెల వరకు చూస్తే చాలా విస్తారం అయిపోయిందంట. ఇంకా వస్తే రోజుకి కొంత వస్తే ఏదో లెక్క పడేది, రోజు విస్తారంగా వస్తే ఇంకేం లెక్క ఉంటుంది? లెక్కలేనంత ఆస్తి దేవాలయాన్ని బాగు చేయడం ద్వారా వీళ్ళకి ఏం కూడింది? సమకూరింది. ఇప్పుడు ఆ డబ్బునంతా వినియోగించుకొని ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? డబ్బును ఎక్కడ వినియోగించారు? ఇక్కడ. అంత ఈజీగా అయిపోద్దా టాస్క్? ఈజీగా ఏది అవ్వదు. గోడలు కట్టడం కానీ, ఆ చెరువు తవ్వించడానికి కానీ, ఆ కాలు వేయించడానికి కానీ, ఆ డాళ్లను చేయించడానికి కానీ, యుద్ధానికి కావాల్సిన పరికరాలు చేయించడానికి, వీటంతటికి బోల్డ్ అంత డబ్బు అవుతుంది. ఆల్రెడీ డబ్బు ఖర్చు అయిపోయింది. ఎందుకు డబ్బు ఖర్చు అయిపోయింది, ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అన్నది ముందుకెళ్తే అర్థమవుతుంది. తర్వాత 20:20 ఉంది. ఆయన కొలను చూడండి, అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి
పట్టణంలోనికి నీళ్లు రప్పించి దానిని గూర్చి యూదాలు రాయబడింది. ఇంకోటి, గీహోను కాలువకు ఎగువను కట్ట వేయించి. ఎగువ దిగువ ఉంది. గీహోను కాలువకు ఎగువ ఉంది, దిగువ ఉంది. ఇప్పుడు ఎగువకి ఎందుకు కట్ట వేయించాడు? అది పట్టణం మధ్య గుండా వెళ్తుంది కనుక ఆ నీళ్లు అష్షూరు రాజులకి అందకూడదు, అవి మనకే ఉండాలి అని చెప్పి, ఇదిగోండి ఇది డౌను, ఇది అప్పు, ఇది ఇలాగెళ్ళేది వాటరు, దీన్ని అడ్డేశాడు, ఇదిలా వచ్చింది ఇక్కడికి. చెరువు తవ్వించి నీళ్లను అందులో నిల్వ చేసుకున్నాడు. అది హిజ్కియా కాలంలో జరిగింది, ఎప్పటికీ హిస్టరీలో ఉంది, మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఓకేనా? గీహోను కాలువకు ఎగువను కట్టవేసి దావీదు పట్టణపు పడమటి వైపునకు దానిని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములు యందును వృద్ధి పొందెను. ఇప్పుడు చూడండి, ఓకేనా? ఇది మెరక కొలను, కిద్రోను వాగు మెరక కొలను ఇక్కడ అడ్డుకట్టేశారు. ఇక్కడ నుండి కాలువ తవ్వించాడు. ఇదిగో ఇదంతా, ఇది చెరువు తవ్వించారు. ఇప్పుడు ఇక్కడ నుండి వాటర్ ఇక్కడికి వచ్చినట్టుగా చేశాడు. హిజ్కియా కట్టిన కాలువ, గీహోను నీటి ఓట్లు, కిందనున్న కోనేరు దిగువ ఇప్పటికే ఉంది, ఇలాగే ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్. దావీదు స్టార్ట్ చేశాడు, తర్వాత దాన్ని ఫినిష్ చేసింది హిజ్కియా. ఓకేనా? దీని అంతటికి బోల్డ్ ఖర్చు అవుతుంది కదండి, అయింది ఖర్చు. అష్షూరు రాజు యోధా దేశంలో పట్టుకొనగా, ఇందాకలంతా ఏది చదివాం? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని బట్టి ఏ యాక్షన్స్ జరిగాయో చూసాం. ఇప్పుడు పట్టుకోవడానికి వచ్చేసాడు. పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏ యాక్షన్ జరుగుతున్నాయి చూడండి. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం ముందు అష్షూరు రాజైన సన్హెరీబు యోధా దేశమందున్న ప్రాకారములు గల పట్టణం వంటి మీదకి వచ్చి వాటిని పట్టుకొన జూచినప్పుడు యాక్షన్స్ అవన్నీ చూసాం. ఇప్పుడు పట్టుకోవడానికి వచ్చేసాడు. వచ్చేసినప్పుడు ఏం జరుగుతుంది? జుల్మానా చెల్లింపు ఇప్పుడు జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది? 14వ సంవత్సరంలో జరుగుతుంది. అంటే మిగిలిందంతా ఎప్పుడు జరిగింది? షోమ్రోను పట్టబడిన తర్వాత సెనహరీబు రాజుగా వచ్చిన ఆ కాలం మధ్యలో ఇదంతా జరిగింది. సో ఇప్పుడు చూడండి, జుల్మానా చెల్లింపు. యోధా రాజైన హిజ్కియా లాకీషు పట్టణం ముందు అష్షూరు రాజునతకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, నా ఎదురు నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దారిని నేను భరించుదునని వర్తమానం చేయగా, అష్షూరు రాజు యోధా రాజైన హిజ్కియాకు 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారమును జుల్మానగా నియమించెను. కావున హిజ్కియా యెహోవా మందిరం మందును రాజనగరునందును పదార్థముల్లో కనబడిన వెండి అంతయు అతనికి ఇచ్చెను. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును, తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజుకు ఇచ్చెను. ఎందుకు తాను కట్టించిన దేవాలయ బంగారాన్ని ఎందుకు పీకాల్సి వచ్చింది? ముందు ఏం జరిగింది? ముందు కన్స్ట్రక్షన్లోని మొత్తం ఖర్చు అయిపోయింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఖర్చు అయిపోయిన తర్వాత వీళ్ళు ఎలా బిహేవ్ చేశారు? మాకు అంతా ఉన్నది, ఇంక దేవుడి మీద మేము ఆధారపడాల్సిన అవసరత లేదు అన్నట్టుగా గర్వపడ్డాడు. గర్వపడితే గర్వాన్ని అణచడానికి దేవుడు ఏం చేశాడు? అని పంపించాడు. పంపించినప్పటికీ ఇంకా వాళ్ళు ఇంకా చేసేది ఏమి లేకుండా ఏం చేశారు? మందిరాన్ని ఓడబెరికారు. కనెక్షన్స్ అర్థమవుతున్నాయి మీకు? వచ్చింది బోల్డ్ విస్తారమైన ఆస్తి వచ్చింది, కానీ విస్తారమైన ఆస్తి వీళ్ళు జాగరూకులు చేసిన తర్వాత సిటీ మీద పెట్టడానికే ఖర్చు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఆడు నియమించిన ఆ జుల్మానా కట్టడానికి డబ్బులు లేవు గనక ఏం చేశారంటే ఆయన కట్టించిన మందిరం తాలూకా బంగారాన్ని ఊడబెరికారు. అయితే ఇది జరగడానికి ముందు ఒక చిన్న కారణం జరిగింది. ఈ దేవాలయాన్ని ఊడబెరకడానికి ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ దేంతో ముడిపడిందంటే, హిజ్కియా మరణకరమైన రోగంతో ముడిపడింది. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? ఇక్కడ యెహోవా మందిరాన్ని పీకే పరిస్థితికి వచ్చాడు. కానీ ఈ పరిస్థితికి రావడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇది చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇది చేసే ఆ స్థితిని ఒకటి కల్పించాడు. చూడండి, యెరూషలేము ముట్టడి, అక్కడికి వెళ్దాం. యెరూషలేము ముట్టడి వేయబడిందా?
యెరూషలేము ముట్టడి వేయబడిందా? ముట్టడి వేయబడితే అది ఎప్పుడు? బబులోన్ ఇంకా రాజ్యంగా లేదు. అవును, అష్షూరు అంతమైపోద్ది. అష్షూర్ ఎప్పుడు అంతమవుద్దో అది కూడా చూస్తాం మనం. అష్షూర్ అంతమైన తర్వాత దాని మీద స్ట్రాంగ్గా బబులోను స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా బబులోను రాదు, హిజ్కియా కాలానికి ఇంకా బబులోను రాజ్యంగా లేదు. సో యెరూషలేము ముట్టడి వేయబడిందా లేదా? చదువుకున్నారు కదా, ముట్టడి వేయబడిందా? వేయబడిందా? దినవృత్తాంతాలు 32:10-11. అష్షూరు రాజైన సన్హెరీబు సెలవిచ్చినది ఏమనగా, దేని నిమిత్తం మీరు ముట్టడి వేయబడి ఉన్న యెరూషలేములో నిలుచుచున్నారు? కరువు చేతను దాహము చేతను మిమ్మల్ని చంపుటకై మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతిలో నుండి మనల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మల్ని ప్రేరేపించున్నాడు కదా. అంటే లాక్ చేశారని అర్థమవుతుందో చేయట్లేదు? చేశారు, ముట్టడిలో ఉన్నారు వీళ్ళు. తన కిందన దాన్ని ప్రూవ్ చేయడానికి రబ్షాకి ఈ మాటలు చెప్పుటకే నా యజమానుడు నీ యజమాని యొద్దకు నీ యొద్దకును నన్ను పంపిన, తమ మలమును తిననట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద ఉన్న వారి యొద్దకును నన్ను పంపాను కదా. అంటే లాక్ అయిపోయిన తర్వాత లోపల ఏమొస్తుంది? క్షామం వస్తుంది. క్షామం అంటే ఏంటి? వాళ్ళకి తినడానికి ఏమి ఉండదు లోపల. తినడానికి ఏం లేకపోతే ఇంటర్నల్ యుద్ధాలు వస్తాయి, ఒకరి మీద ఒకరు పడతారు. ఆ పరిస్థితులు ఏం చేస్తారు? తమ మలము తిన్నట్లు తమ మూత్రము తాగినట్లు మేము లాక్ చేసిన తర్వాత మీరు లోపల ఏం చేస్తారు? మీకేం ఉండదు కదా. కనుక ఆ ప్రకారమైన రబ్షాకే మాటలు మాట్లాడాడంటే ఈ లాక్ అయ్యారన్న విషయం అర్థమవుతుంది. యెషయా 22:6-7. యాలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబులు పొదిని వహించి ఉన్నది. కీరు అనే దేశము డాలు పై గవిసెను తీసినట్టు రెడీ అయింది యుద్ధానికి. అందుచేత అందమైన నీ లోయ నిండా రథములున్నవి, గుర్రపు రౌతులు గవిని యొద్ద వ్యూహం ఏర్పరచుకొనుచున్నారు. ఎక్కడికి వచ్చాడండి? చాకిరేవు మార్గమున, ఇందాక మనం చదువుకున్నాం కదా, చాకిరేవు మార్గమున యెషయా ఆహాజును కలుసుకోవడానికి వెళ్ళాడు కదా, అదే రూట్లో ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వీళ్ళు? హిజ్కియాని ఎదుర్కొనడానికి ఈ సైన్యం అంతా వచ్చింది. అదేనా? గవిని యొద్ద అంటే గేటు దగ్గర, గవిని యొద్ద వ్యూహం ఏర్పరచుకొనుచున్నారు. ముట్టడి వేయబడిందా? ఎంతమంది సైన్యంతో? యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబుల పొదిని వహించి ఉన్నది. వీళ్ళందరూ సపోర్ట్ చేసేవాళ్ళు, అష్షూరు రాజుకి సపోర్ట్ చేసేవాళ్ళు, ఏలాము కానీ కీరు కానీ. వారు డాలు పై గవసను తీసెను. అందుచేత అందమైన నీ లోయ నిండా రథములున్నవి, గుర్రపు రౌతులు గవిని యొద్ద వ్యూహం ఏర్పరచుకొనుచున్నారు. తర్వాత ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు బేటలో వచ్చి, ఈ దండు ఎక్కడుంది? ఇందాకలా మన ప్రశ్నల్లోని అడిగాం కదా, ముట్టడి ఎక్కడ వేశారో అక్కడే ఉంది ఈ దండు. ముట్టడి ఎక్కడ వేశారు? యెరూషలేము ముట్టడి వేయబడింది. ఇంకో ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి, ఈ దండు ఎక్కడుంది? ఈ ముట్టడి వేయడంలో ఈ దండే ఉంది. జొచ్చి 180,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృతకాలేబురంలో ఉండరి. ఎక్కడైంది? యెరూషలేము ప్రాంతంలోనే జరిగింది అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇవన్నీ పాయింట్స్ అండి, మధ్య మధ్యలో పాయింట్స్. మనం అసలు దానికి వెళ్దాం తర్వాత. జుల్మానా చెల్లించిన తర్వాత కూడా ఎందుకు ముట్టడి వేయబడింది? ముట్టడి వేయబడితే అది ఎప్పుడు? ముట్టడి వేయబడిందా? ఇందాక చూసుకున్నాం కదా ముట్టడి వేయబడిందని. ఆ ముట్టడి దండే 180,000 మంది తెగులొచ్చి చనిపోయారు. ఓకేనా? ముట్టడి వేయబడిందని తెలిసింది. అయితే జుల్మానా చెల్లించిన తర్వాత ఎందుకు ముట్టడిశాడు? ఏమన్నాడు? విడిపించడానికి. అది అది ఎక్కడ? ఇందులోనే కదా, వెనక్కి బాగా వెళ్ళిపోయాం. ఇది ఇక్కడ ఏమన్నాడండి? నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదునని వర్తమానం చేయగా పైన ఒకటి ఉంటుంది,
దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల. అష్షూరాజు వచ్చాడు, నువ్వు తిరిగి వెళ్ళిపోవడానికి నువ్వేం తీసుకుంటావు నా దగ్గర నుండి, తిరిగి వెళ్ళిపోవడానికి ఏం తీసుకుంటావు నా దగ్గర నుండి అని ఆయన లాకీషు పట్టణమందు ఉన్నప్పుడు అష్షూరు రాజునకు దూతలను పంపాడు. ఆయన ఎంత అని జుల్మానా వేసాడు, జుల్మానా చెల్లించారు కూడా కదా. చెల్లించిన తర్వాత కూడా ఎందుకు ముట్టడి వేయబడింది? అష్షూరు రాజు అంటే అది దేవుణ్ణి ఎరగని స్థితి. అష్షూరాజుకి ఆహాజుకి స్థిరం లేదు, బహుమానాలు పంపించినా సహాయానికి రాలేదు, తిరగబడ్డాడు కూడా మీరు అన్నట్టుగా. కానీ ఆ కాలాన్ని కాదు, ఈ కాలాన్ని మనం ఆలోచించాలి. జుల్మాలను చెల్లించిన తర్వాత కూడా ఎందుకు ముట్టడి వేయబడింది అంటే మాట మీద నించునేవాడు కాదు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు అంతేనా? అష్షూరు రాజు మాట మీద నించునేవాడు కాదు, వెళ్ళిపోతాడు, నిజంగానే వెళ్ళిపోయే వాడే. కానీ ఒకటి జరిగింది, హిజ్కియాకు చూడండి, ముట్టడి వేయబడింది. ముట్టడి వేయబడిన తర్వాత జుల్మానా చెల్లించాడు నువ్వు వదిలి వెళ్ళిపోవడానికి. జుల్మానా చెల్లించిన తర్వాత కూడా వెళ్ళలేదు, ముట్టడి వేశాడు. ఎందుకు అలా జరిగింది? జుల్మానా చెల్లించిన తర్వాత ఏం జరిగింది చూడండి. జుల్మానా చెల్లించిన తర్వాత రబ్షాకేతో పాటు కొంతమందిని పంపించినప్పుడు ఆ రబ్షాకే పలుకుతున్న మాటలు చూడండి ఒకసారి. చూడండి, రబ్షాకే ముట్టడి వేయడానికి వెళ్ళిన రబ్షాకే దూత ఏమంటున్నాడు హిజ్కియాతోటి? నీవు నమ్ముకొని ఆశ్రయదుర్గము ఏ పాటి ప్రయోజనకారి? ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? ననిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తుని నువ్వు నమ్ముకొనిచున్నావు కదా. అంటే ఏ విషయం తెలిసింది? సహాయము కొరకు ఐగుప్తిని ఆశ్రయించారు అన్న విషయం వీళ్ళు మరుగున పెట్టి, నువ్వేం చేస్తావంటే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా, వెళ్ళిపోతే జుల్మానా చెల్లిస్తావా అన్నమాట మొదట వీళ్ళు మరుగు చేసి ఇచ్చారు. ఓకేనా, జుల్మానా తీసుకున్నాడు. జుల్మానా తీసుకున్న తర్వాత ఏం జరిగింది? అష్షూరు రాజుకి ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చింది? వీళ్ళు నాకు జుల్మానా చెల్లించక ముందే వీళ్ళు ఐగుప్తుతో ఒప్పందం పెట్టుకొని వాళ్ళ సహాయం కొరకు ప్రాకులు ఆడారు అన్న విషయం అష్షూరు రాజుకి అర్థమైపోయింది. ఇప్పుడు ఊరుకుంటాడా? ఇది లాకీష్కి వీళ్ళు జుల్మానా చెల్లించడానికి వెళ్తారు. ఎవరు? కూషురాజుది నెక్స్ట్ చెప్తాను, అది చెప్తాను, వస్తాను. ఇది ఈ విషయం అష్షూరు రాజుకి తెలిసింది. ఎలా తెలిసిందో తెలిసింది కానీ జుల్మానా చెల్లించిన తర్వాత తెలిసింది. వీళ్ళు ఏమనుకున్నారు? రాజుకి తెలియకుండా ఉండడం మంచిది ఆ విషయం, కనుక మనం జుల్మానా చెల్లిస్తే విడిచి వెళ్ళిపోతాడు అని అనుకున్నారు. ఇప్పుడు ఏం పోయింది? డబ్బు పోయింది, వీడు మళ్ళా రావడమో జరిగింది. చూడండి, జుల్మానా చెల్లించక ముందు ఐగుప్తుతో యోధావారు చేసుకున్న గుర్రములు రథములు గూర్చిన ఒప్పందం అష్షూరు రాజుకు తెలియరాగా జుల్మానా పుచ్చుకున్న అష్షూరు రాజు తన మహాసేనను పంపి యెరూషలేమును ముట్టడి వేయించాడు. మహాసేన 180,000 మంది తక్కువ, 180,000 మంది తక్కువ, మహాసేన కదా. చూడండి, అది ఉంది. ఎప్పుడు ముట్ట వేయబడి మొదటిసారి లాకీషు నుండి దూతలతో పాటు గొప్ప సైన్యమును పంపి, లాకీషు నుండి చూడండి, లాకీషు పట్టణం నుండి యెరూషలేము నందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సమూహంతో పంపెను. యెషయా 36:2 లాకీషు పట్టణము నుండి బహు గొప్ప సైన్యముతో పంపెను. ఫస్ట్ టైం పంపించినప్పుడే జుల్మానా చెల్లించిన తర్వాత ఇది ఫస్ట్ టైమే ముట్టడేస్తాడు. అర్థమవుతుందా? మెల్లిమెల్లిగా వెళ్తున్నారా లోపలికి, లేకపోతే వదిలేస్తున్నారా? వెళ్తున్నారు కదా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏం జరుగుతుంది.
రెండో మారు లిబ్నా నుండి దూతల చేత పత్రికలు రాసి పంపి. ఎన్నిసార్లు దూతలను పంపాడని అడిగాను ఫస్ట్ ప్రశ్న. 2 సార్లు. మొదటిసారి లాక్ చేశాడు, రెండోసారి పత్రికలు పంపాడు. ఈ పత్రికలు పంపే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, కూషురాజు అష్షూరు మీదకి యుద్ధానికి వస్తాడు. కూషురాజు అష్షూరు మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు వీడికి సైన్యం కావాలి కదా. ఈ సైన్యాన్ని అంతా ఎక్కడ మోహరించాడు? యెరూషలేములో. ఇప్పుడు ఆ సైన్యం అక్కడ నుండి తొలగాలి అంటే వీడు ఒప్పుకోవాలి. ఎవరు? హిజ్కియా విరిగిపోవాలి. హిజ్కియా విరిగిపోవడం అంటే ఏంటి? రాజుకు లోబడిపోవాలి, తను తాను అర్పించుకోవాలి. అప్పుడు ఆ సైన్యం అంతా ఇటుపక్క తిప్పుకుంటే ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళొచ్చు? కూషు దేశం మీద యుద్ధానికి వెళ్ళొచ్చు. అందుకే కొద్దిగా తీవ్రత చేశాడు. ఏది? మాటల్లో తీవ్రత. మొదటి మాటల్లో బాగానే ఉంది, నెక్స్ట్ మాటల్లో ఎవరిని కూడా దూషించాడు తెలుసా? దేవుణ్ణి దూషించే స్థితికి వెళ్ళిపడుగు. ఏ రకంగానైనా ఆ ప్రాకారాన్ని పట్టుకోవాలి అన్న ఆలోచనతో తీవ్రపడ్డాడు. ఎందుకు? ఆ సైన్యాన్ని సేకరించి ఎవరి మీదకి వెళ్ళాలి? కూషు మీదకి వెళ్ళాలి. కూషుతో ఇజ్రాయేల్ యూదులు ఏ ఒప్పందం పెట్టుకోలేదు. ఓన్లీ ఐగుప్తుతోటే ఇజ్రాయేల్ ఒప్పందం పెట్టుకున్నారని కూషుతో ఒప్పందం పెట్టుకోలేదు. కానీ కూషురాజు ఎప్పుడైతే వస్తున్నాడో వీడికి బలగం కావాలి, కానీ దీన్ని త్వరగా ఫినిష్ చేద్దామని మరలా దూతల చేత లెటర్ని పంపించాడు. ఎక్కడ నుండి ఈసారి? లాకీష్ పట్టణంను విడిచి. ఆల్రెడీ లాకీష్ అయిపోయింది. లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతను కలుసుకున్నాను. అంతటా కూషు రాజైన తిర్హా తన మీద యుద్ధం చేయుటకు వచ్చినని అష్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి హిజ్కియా వద్దకు దూతలను పంపి ఇలాగూ ఆగించను. ఇక్కడ చూడండి మాట్లాడుతున్నమాట. అదియుగాక ఇతర దేవతలు జనుల దేవతలు తమ జనులు నా చేతుల నుండి ఎలాగూ విడిపించలేకపోయినా, అలాగనే హిజ్కియా సేవించి దేవుడును తన జనులను నా చేతుల నుండి విడిపింపలేకపోవునని ఇజ్రాయెల్ దేవుడైన యెహోవాను నిందించుటకును ఆయన మీద అపవాదులు పలుకుటకును అతడు పత్రికలు రాసి పంపాను. అంటే తీవ్రం చేశాడు దూషణ. ప్రారంభంలో దూషించాడు, కానీ ఇంకా దూషణను రెండోసారి పంపించినప్పుడు తీవ్రతరం చేశాడు. ఆ తీవ్రతరం చేసినది దేవుడికి నచ్చలేదు. ఎవరి గర్వాన్ని అనచడానికి అష్షూరుని పంపించాడు? హిజ్కియా కానీ యోధుల వారి గర్వాన్ని అనచడానికి అష్షూరుని పంపించాడు. ఇప్పుడు అష్షూరు ఎవరి మీద గర్వపడుతున్నాడు? దేవుడు ఊరుకుంటాడా? నెక్స్ట్ ఏం చేశాడు చూడదాం. మొదటిసారి లాకీష్ నుండి వచ్చిన రబ్షాకే పలికిన మాటలకు హిజ్కియా స్పందన. మీరు చదివేరే లేదు, పాయింట్లు మీకు గమనించడానికి వేశాను. నీ దేవుడైన యెహోవా. ఎవరి దేవుడైన యెహోవా? హిజ్కియా దేవుడు కాదా? మాటల్లోని మీరు పట్టుకోవాలి తేడాని. మన దేవుడైన యెహోవా అని వస్తే బాగుంటుందా? నీ దేవుడైన యెహోవా అని వస్తే బాగుంటుందా? యెషయాతో మాట్లాడుతున్నప్పుడు నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవాకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయి. ఏం ప్రార్థన చేయడా? ప్రవక్తను చేయమంటున్నాడు. నీ దేవుడు అన్నప్పుడు దేవుడు కార్యం జరిగించలేదు. నీ దేవుడు అన్నప్పుడు దేవుడు కార్యాన్ని జరిగించలేదు. ఇది మొదటిసారిది. రెండోసారికి వచ్చినప్పటికి చూడండి ఇక్కడ ఎందుకు నీ దేవుడు అని అన్నాడంటే దానికి కారణం, ఒకవేళ గర్వం పూనితే రాదనుకున్న యుద్ధం నీ ముంగిటికి వస్తుంది. నువ్వు కట్టిన ఆలయం నీవే పెరుక్కోవాల్సి వస్తుంది. నువ్వు తిరగబడిన వారి వద్దకు నీవే తప్పు అయిపోయిందని పోవాల్సి వస్తుంది. నీ భక్తి చేసిన దేవుని దూషణకు కారణమవుతుంది. ఇది యూదులు చేసిన పని. అయితే హిజ్కియా ఇక్కడ నీ దేవుడికి ప్రార్థన చేయమనడానికి రీజన్ ఏంటంటే, తాను కట్టిన ఆలయంను తానే పెరకవలసి వచ్చినప్పుడు ఆ బాధ చాలా గొప్పది. ఆ తప్పు ఆయనను తినేసింది. అందుకే నేను తగను అని అనుకున్నాడు. ఎందుకు ఇలా ఈ మాటకు వచ్చానో మీకు తర్వాత చూపెడతాను. కానీ యూదులందరూ ఎలాగున్నారు? ఈ రకంగా ఉన్నారు, అహంకారంగా. కానీ ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేయకపోవడానికి కారణం ఏంటి? నీ దేవుడని యెషయాతో అనడానికి కారణం ఏంటంటే, నేను తగను, నేను దేవాలయాన్ని కట్టి నేనే దాన్ని నా చేతులారా పాడు చేసే పరిస్థితి వచ్చింది కనుక నేను తగను అనుకొని ప్రార్థన చేయలేదు. ఇప్పుడు రెండోసారి
రెండో మారు లెబ్నా నుండి పంపబడిన పత్రికలు చదివి హిజ్కియా స్పందన చూడండి. ఇప్పుడు కరెక్ట్ లైన్లో ఉంటుంది చూడండి. యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేశాను, అద్వితీయ దేవ అంటున్నాడు, లోకముందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు, నిజమైన దేవుళ్ళు కాక వారు నిర్మూలం చేసిరి, నీవు నిజముగా అద్వితీయుడైన దేవుడే యెహోవానని. తర్వాత విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించితిని. ఇక్కడికి వచ్చినప్పటికి ఏమన్నాడు? ఇందాకలా యెషయాను ప్రార్థన చేయమన్నాడు. ఎప్పుడు వచ్చినప్పటికి హిజ్కియా ప్రార్థన చేశాడు, యెషయా కూడా ప్రార్థన చేశాడు. ఇంకొక మీకు అధ్యాయంలో వారిద్దరూ ప్రార్థన చేయగా అని ఉంటుంది. రాజు అయిన హిజ్కియాను యెషయాను ప్రార్థన చేయగా వారి మొర దేవుడు ఆలకించాను అని ఉంటుంది. కానీ ఈ సందర్భంలో మనం హిజ్కియానే స్టడీ చేస్తున్నాం కనుక హిజ్కియాను చూడండి ఎంత మార్పు వచ్చింది మొదటిదానికి ఇప్పటికి. ఖచ్చితంగా నేను చెయ్యాలి, తప్పదు. కానీ ఇప్పుడు ప్రార్థన చేయగానే ఏం జరిగింది? ఇందాకలు చూడండి, నీ దేవుడు అన్నప్పుడు కార్యం జరగలేదు, మళ్ళా వచ్చాడు. రెండోసారి వచ్చినప్పటికి మా దేవుడు అన్నప్పుడు హిజ్కియా ఒప్పుకున్నప్పుడు ఆ రోజే కార్యం జరిగిపోయింది. కనుక ఏంటి ఇక్కడ ప్రాబ్లం ఏంటి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుండి? దీని ద్వారా ఏం కోరుకుంటున్నాడు దేవుడు? ఇది మనకు నేర్పించి ఏం కోరుకుంటున్నాడు దేవుడు? రెండుసార్లు పంపిస్తాడా? రెండుసార్లు పంపిస్తాడు అన్నాను అని ఆ వర్తమానం వస్తుంది. ఎందుకు? దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఎవరికి రెస్పెక్ట్? సంగతులు అవే జరిగిపోతాయి అని అనుకోవడానికి లేదు. సంగతుల్ని దేవుడు జరిగించగలడు, జరిగిస్తానని చెప్తాడు. కానీ ఎప్పుడు జరిగిస్తాడు? నువ్వు మార్పు చెందితే జరిగిస్తాడు. హిజ్కియా ఎక్కడికి రావాలి? నా దగ్గరికి రావాలి. యోధావారు ఎక్కడికి రావాలి? నా దగ్గరికి రావాలి. అన్నీ ఉన్నాయి కదా, అన్నీ అమర్చి ఉన్నాయి కదా, అయిపోద్ది అనుకోకూడదు. యేసుక్రీస్తు అలా అనుకుంటే ఈరోజు మనకి మార్గదర్శనం అయ్యేవరే కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని బట్టి చూడండి, అన్నీ జరుగుతాయి ఆయనకి తెలుసు, ఇలా జరుగుతుంది అని అన్నీ తెలుసు ఆయనకి. కానీ ఎవరిని ప్రాధాయపడ్డాడు? తుదకు తండ్రికి. ఇప్పుడు హిజ్కియా అన్నీ రెడీ చేసుకున్నాడు కనుక నాకేం ప్రాబ్లం లేదు అనుకుని దేవుని దగ్గర రావట్లేదు. కానీ దేవుడు ఏం చేశాడు? చివరికి ఎక్కడికి రప్పించుకున్నాడు? తన దగ్గరికే రప్పించుకున్నాడు. అర్థమవుతుందా? ఇంకా ముందుకెళ్దాం మంచి విషయాలు. కనుక ఎప్పుడైతే రప్పించుకొని మా దేవుడువు, నువ్వు గొప్ప దేవుడు, నీలాంటి దేవుడు లేడు అన్నాడో, వెంటనే దేవుడు ఏమన్నాడు? నీ ప్రార్థన అంగీకరించను. ఇంటికి వెళ్ళి చదవండి, బాగుంటుంది. ఇప్పుడు అర్థమవుతుంది కదా? ఇక్కడ చూడండి, ఇక్కడ సందర్భంలో ఇందాకలో మీకు చెప్పాను, నీవు మరణమవుచున్నావు, బ్రతుకు గనక నీవు నీ ఇల్లు చెక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడు. ఇందాకలో ప్రశ్నలు వేసుకోమన్నాడు. బ్రతికే అవకాశం లేనప్పుడు ఇక నీవు బ్రతుకు అని చెప్పాల్సిన అవసరం ఏంటి? మాటలెందుకు? చంపేయచ్చు కదా, అదే కదా, తీసేస్తే వెళ్ళిపోతాడు కదా. మళ్ళా హిజ్కియా దగ్గరికి పంపించి నువ్వు ఇంక బ్రతకవు, నువ్వు చచ్చిపోతావు, నీ ఇల్లు చెక్కబెట్టుకో అన్నాడు. నేను బ్రతుకుతానని ఆశ పెట్టుకున్న హిజ్కియాకు ఆశ పెట్టుకోవద్దని చెప్పడానిక ఈ పాయింట్ మీద యెషయాను పంపించాడా? లేదా ఇక నీవు బ్రతుకు అన్నప్పుడు నీవు నీ ఇల్లు చెక్కబెట్టుకున్నామని సెలవు ఇవ్వడంలో అర్థం ఏంటి? ఏ ఇల్లు చెక్కబెట్టుకోవాలి? ఎలా చెక్కబెట్టుకోవాలి? బ్రతికే అవకాశమే లేనప్పుడు తన ఇల్లు ఎలా చెక్కబెట్టుకుంటాడు? బ్రతికే అవకాశం లేనప్పుడు తన ఇల్లు ఎలా చెక్కబెట్టుకుంటాడు? అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏదో ఉంది, సంథింగ్ ఏదో చూపిస్తున్నాడు. ఏంటి చూపిస్తున్నాడు అనేది ముందుకెళ్తే, ఇల్లు చెక్కబెట్టుకో, నువ్వు బ్రతుకు అని చెప్పిన తర్వాత ఆ మాట విని గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థించను. యెషయా నడి విశాలలో అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అనే హిజ్కియాకు అతనితో ఇట్లనము, నీ పితడైన దావీదును దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచితే నీ చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి తిని. ఏం కోరుకుంటున్నాడు? మొదట చచ్చిపోతా అన్నాడు,
ఇమ్మీడియట్గా ప్రార్థన చేయగానే మరలా యెషయాని బయటే ఉంటుండగానే పంపించాడు, నా ప్రజలకు అధిపతి ఇజ్జాదుకు వెళ్ళు. అంత వెంటనే రియాక్ట్ అవుతున్నాడంటే దేవుడు హిజ్కియా నుండి ఏం కోరుకుంటున్నాడు? ఇప్పుడు హిజ్కియా దగ్గర ఎంత జ్ఞానం ఉందంటే, ఆయన దావీదు సంతానం నుండి ఒకడు ఉండక మానడు. అర్థమవుతుందా? ఒకడు ఉండక మానడు, ఈ జ్ఞానం ఉంది హిజ్కియాకి. కనుక దేవుడు కాపాడుకుంటాడు. అర్థమవుతుందా మీకు? ఇదే పాయింట్లు తర్వాత కూడా జరుగుతాయి. దేవుడు కాపాడుకుంటాడు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అర్థమవుతుందా? నెగిటివ్ కాదు, పాజిటివ్గానే హిజ్కియా దగ్గర పాజిటివ్గానే ఉందాం. కానీ ఎంత అది పాజిటివ్ అయిపోయిందంటే దేవుని దగ్గరికి నడిచే ఆ స్థితి కూడా పోయింది. ఇప్పుడు దేవుడు ఏం కోరుకున్నాడు చెప్పండి? ఇక్కడేమొచ్చి నువ్వు బ్రతుకు అన్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఇక్కడ కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయగానే వెంటనే నువ్వు బ్రతుకుతావు అంటున్నాడు. అంటే దేవుడు ఏం కావాలనుకున్నాడు హిజ్కియా దగ్గర నుండి? అన్నీ ఉండడం కాదు, నేను ఉండాలి, నా మీద నువ్వు ఆధారపడాలి. అర్థమవుతుందా? వచనాలు అలాగే ఉంటాయి, వాగ్దానాలు అలాగే ఉంటాయి. అర్థమవుతుందా? దేవుడికి చేసే కార్యాలు అలాగే ఉంటాయి. కానీ ఏం కావాలని కోరుకుంటున్నాడు? నువ్వు ఆయనకి ఎంత విధేయుడు అవ్వాలో అది నేర్చుకోవాలంటున్నాడు. చూడండి, బ్రతికే అవకాశం లేనప్పుడు మరలా ఎలా అవకాశం కల్పించాడు? హిజ్కియా గుర్తు చేస్తేనే కానీ దేవుడు ఆయన ఏం చేశాడో తెలీదా? దేవుడికి తెలీదా హిజ్కియా గుర్తు చేయాలా? పైన ఏం చేశాడండి? ముందు ఏం చేశాడు నీకు తెలీదా అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడికి తెలీదా హిజ్కియా గుర్తు చేయాలా? ఇవన్నీ కాదు దేవుడు కోరుకుంటుంది. నువ్వు ప్రార్థన చేసావు, అదే చాలు. దేవుడికి ఏం కావాలి? నువ్వు ఇవన్నీ చేసావని కాదు, నువ్వు నన్ను వేడుకున్నావు, దానికే టర్న్ అయిపోయాడు దేవుడు. చూడండి, హిజ్కియా తన ఇంటిని ఎలా చెక్కబెట్టుకున్నాడు. హిజ్కియా కన్నీటి ప్రార్థన చేయగా దేవుడు హిజ్కియా ప్రార్థనను అంగీకరించి క్షణమాత్రం ఆలస్యం చేయకుండా జీవమును దయచేశాడు. అంటే దేవుడు హిజ్కియా వ్యక్తిగత ప్రార్థన చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. అదే దేవుడు కోరినట్లు హిజ్కియా తన ఇంటిని చెక్కబెట్టుకోవడానికి అర్థమవుతుంది. ఏం చేంజ్ వచ్చిందండి? ఆయుష్ని ఇచ్చేసాడు. ఆ చేంజ్ ఒకటే కదా మనం గమనిస్తున్నాం ఇక్కడ. ఏంటి? ప్రార్థన. ప్రార్థన. నువ్వు దేవుడి పాదాల దగ్గరికి చేరుకోవాలి. నువ్వు ఏ జ్ఞానంతో ఆలోచించాల్సిన అవసరత లేదు. జ్ఞానం లేకపోయినా పర్లేదు, ఎవరు ఉండాలా? అర్థమవుతుందా? కనుక ఏది ఇంపార్టెంట్? ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది, ఇలా ఆలోచించాల్సిన అవసరత లేదు. రాజు కనుక ఆ రకంగా ఆలోచిస్తున్నాడు. అరే నువ్వు అంత ఆలోచించొద్దు, నా దగ్గరికి వచ్చి అని ఆయన దగ్గరికి రాబట్టుకునే విధానం. ఇప్పుడు ఇందులో ఇంకొక ఇల్లు చెక్కబెట్టుకునే విధానం ఉంది చూడండి. నీవు నీ ఇల్లు చెక్కబెట్టుకో అన్న దగ్గర ఇంకొకటి కూడా ఉంది. ఇక్కడ మీరు బాగా గమనించండి. ఈ సందర్భంలో నేను చెప్పను, రెండు వచనాల్లో ఉన్న తేడాను గమనించారా? ఇక్కడ మనుషులు ఒకలేనా? ముగ్గురు వ్యక్తులు ఉంటారు చూడండి. హిల్కియా కుమారుడైన ఎలియాకీము, షబ్నా, ఆసాఫ్ కుమారుడైన యోవాహు. ఇక్కడ కూడా ఉంటారు ముగ్గురు వ్యక్తులు. అయితే ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఇక్కడ గృహ నిర్వాహకుడు ఎవరు? ఇక్కడ గృహ నిర్వాహకుడు ఎవరు గమనించారా? చేంజ్ గమనించారా? గృహ నిర్వాహకుడైన షబ్నా. ఇక్కడ ఎవరున్నారు? అష్షూరు రాజు వచ్చిన తర్వాత అష్షూరు రాజుతో మంతనాలు జరపడానికి వెళ్ళిన సందర్భంలో ఎవరు గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు? ఎలియాకీము. కానీ అంతకుముందు ఎవరు గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు? షబ్నా. ఎందుకు ఈ చేంజ్ ఎప్పుడు జరిగింది?
యెషయా ఏ రాజుల కాలంలో ప్రవచించాడు? ఈ 22వ అధ్యాయం ఎవరి కోసం? దర్శనపు లోయ. దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి. ఏంటి దర్శనపు లోయ? ఆ వాగు ఉంది చూసారా, వాగు. ఆ వాగు దగ్గర ఎవరు ఎవరు కూడా వచ్చారన్న? రథములు వచ్చాయి, రౌతులు వచ్చారు, ఏలాము రాజులు వచ్చారు, కీరు రెడీగా ఉంది యుద్ధానికి అని చెప్పుకున్నాడు కదా. ఆ లోయను గూర్చిన దర్శనం యెషయాకు వచ్చింది. యెషయాకు వచ్చిన తర్వాత షబ్నా దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడమంటాడు. ప్రభువుకు సైన్యములు కదా యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, గృహ నిర్వాహకుడైన షబ్నాను ఈ విచారణ కర్దెద్దుకు పోయి అతనితో ఇట్లనము. యెషయా వెళ్ళి ప్రవచించే నాటికి ఎవరున్నారు గృహ నిర్వాహకుడిగా? షబ్నా. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఎందుకు మారింది? ఏం జరిగిందని మారింది? ఇల్లు చెక్కపట్టుకోవడంలో ఏది కూడా చెక్కబడింది? ఈడి ప్లేస్ ఇక్కడికి వచ్చింది. ఇదిగోండి ఇక్కడ ఉంది, దేవుడే మాట్లాడుతున్నాడు. ఆ దినమున నేను నా సేవకుడుకు హిల్కియా కుమారుడుకు ఎల్యాకమును పిలిచి అతనికి నీ చొక్కాయని తొడిగించి నీ నడుకట్టు చేత అతను బలపరిచి నీ అధికారంను అతనికి ఇచ్చేదనంటే ఈయన తర్వాత ఈయన అయ్యాడు అని అర్థమవుతుంది. ఎందుకు ఈ చేంజ్ వచ్చింది? ఇదే గృహంలో చేంజ్. ఎందుకు ఈ చేంజ్ వచ్చింది? హిస్టరీ మీరు చూడగలిగితే 7వ శతాబ్దంలో, ఇదిగో 7వ శతాబ్దంలో రాయల్ స్టీవర్డ్, ఏం పేరు ఇక్కడ ఎక్కడ ఉంది? గో షబ్నా 7వ సెంచరీలో ఉన్నాడు. ఇది హిస్టరీ రికార్డ్స్. ఇది ఎక్కడ దొరికింది అని అంటే, ఒక రాతి మీద రాత ఉంది. ఆ రాతి మీద ఉన్న రాత ఒక ఎగ్జిబిషన్లో ఇప్పుడు ఉంది. యూకే ఎగ్జిబిషన్లో ఇది ఉంది. అయితే ఇది ఎవరిని గురించిన రాత అంటే షబ్నాను గురించిన రాత. ఏ రాజు కాలంలో? సన్హెరీబు కాలం చూడండి ఎప్పుడు. ఇదిగోండి 705. సన్హెరీబ్ 705. మనం రాజు కరెక్టే కదా, సన్హెరీబే కదా అషూర్ రాజు. షబ్నా కూడా రైటే కదా. షబ్నా 7th సెంచరీ అంటే కరెక్ట్గా సన్హెరీబు కాలానికి షబ్నా కూడా ఉన్నాడు. దేన్ని దృఢపరుస్తుంది? హిస్టరీ బైబిల్లో రాయబడిన విషయంలో దృఢపరుస్తుంది. ఎందుకు బదిలీ చేశారు? ఏం జరిగింది? షబ్నా ఏం చేశాడు? ఇప్పుడు ఎక్కడ కలుస్తాం మళ్ళా? ఇందాకలో ఒక దగ్గర విడిచిపెట్టి వచ్చాం కదా, అక్కడ కలుస్తాం. యెషయా ఈ రకంగా ప్రవచించాడు. ఇక్కడ నీకేమి పని, ఇక్కడ నీకెవరున్నారు, నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేలా. ఇందాకలో ఇన్స్క్రిప్ట్ దొరికింది కదా, రాతి ఇది దొరికింది కదా. ఇది ఎక్కడ రాయించుకున్నదో తెలుసా? సమాధి దగ్గర రాయించుకున్నది. నీవిక్కడ సమాధిని తొలిపించుకొని ఎత్తైన స్థలమున సమాధి తొలిపించుకొనిచున్నాడు అంటే ఈ కార్యం జరిగిస్తున్నప్పుడే యెషయా వెళ్ళి ఈయనతో మాట్లాడాడు. అందుకే ఇక్కడ నీకేమి పని, ఇక్కడ నీకెవరున్నారు, నీవిక్కడ సమాధిని తొలిపించుకొని ఎలా అంటే ఆ కార్యం జరుగుతున్నప్పుడు షబ్నాతో వెళ్ళి యెషయా మాట్లాడుతున్న మాట ఇది. ఇంకో ఆయన ఏం చేశాడట? నీ యజమానుని ఇంటి వారికి అవమానము తెచ్చినవాడా. ఎవరు తెచ్చారు? గృహ నిర్వాహకుడిగా ఉన్నప్పుడు షబ్నా ఏం చేశాడంటే, నీ యజమాని ఇంటికి అవమానము తెచ్చినవాడా, అక్కడనే నువ్వు మృతి పొందువు, నీ ఘనమైన రథములు అక్కడనే పడి ఉండు, నీ ఘనమైన రథములు అక్కడే పడి ఉండును. అంటే రథాలు కూర్చి ఐగుప్తును ఆశ్రయించింది ఎవరు? రోగి అన్న కాలంలో గృహ నిర్వాహకుడు కన్నా ఈ షబ్నా ఐగుప్తిని ఆశ్రయించాడు. దేని కొరకు? రథముల కొరకు, రౌతుల కొరకు. ఇక్కడ యెహోవా నిన్ను తొలగించును, నీ ఉద్యోగం నుండి ఆయన తీసివేయను. హిజ్కియా రోగంతో ఉన్నప్పుడు గుర్రంలోను రథములను ఐగుప్తును ఆశ్రయించింది, తన యజమాని ఇంటి వారికి అవమానం తెచ్చినవాడు ఈ షబ్నాయే.
అందుకే నీ ఘనమైన రథంలో అక్కడే పడి ఉండరు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రబ్షాకి ఏం మాట్లాడతాడు చూడండి. ఇప్పుడు రబ్షాకి ఎందుకు వెళ్ళాడు? జుల్మానా చెల్లించిన తర్వాత కూడా రబ్షాకి ఎందుకు వెళ్ళాడు? వీళ్ళు ఐగుప్తును ఆశ్రయించారన్న విషయం అర్థమయ్యే కదా. ఇప్పుడు ఐగుప్తును ఆశ్రయించిన అర్థమైన తర్వాత ముట్టడి వేయడానికి వెళ్తున్నప్పుడు రబ్షాకి ఏమంటాడు చూడండి. చిత్తగించుము, అశూర్ రాజన్న ఐలు వారితో పందెం వేయము, 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను. ఎందుకు ఈ ఎగతాళి చేస్తున్నాడు? నువ్వు ఐగుప్తును ఆశ్రయించావు, అవి వస్తే వాటి మీద ఎక్కించడానికి నీకేమైనా ఉన్నాయా? వాటి మీద ఎక్కించడానికి నీ దగ్గర మనుషులు ఉన్నారా? అది ఎందుకు నేనే ఇస్తాను, నీకు ఎక్కించే సామర్థ్యం ఉందా అని మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా ఇది? కనుక ఇవన్నీ కనెక్షన్ ఉన్నాయి. ఎవరు చేశారు? ఐగుప్తుని ఎవరు ఆశ్రయించారు అని అంటే షబ్నా ఆశ్రయించాడు. యాక్చువల్గా హిజ్కియా అయితే ఆశ్రయించేవాడు కాదు. ఎవరిని ఆశ్రయిస్తాడు హిజ్కియా? ఆయన కాళ్ళు వంచడు, మెడ వంచడు, కానీ ఎవరిని కాదండు? దేవుణ్ణి కాదండు. ఆయన దేవుణ్ణి కాదండు, ఇంకొకరిని ఆశ్రయించాడు. ఇది ఎవరు ఆశ్రయం చేసింది? ఐగుప్తుని షబ్నా చేశాడు. అందుకే ఆ ఇన్సిడెంట్ తర్వాత షబ్నా గృహ నిర్వాహకుడిగా ఉండడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత, ఎందుకంటే అవమానం తెచ్చినవాడు. ఓకే, ఇక్కడ వరకు మనకు అర్థమైంది కదా. ఎక్కడి వరకు కనెక్షన్స్ కలుపుకున్నారా ఒకసారి అలాగా? హిజ్కియాకు ముందు ఆహాజు తండ్రిగా ఉన్నప్పుడు యోధా దేశము చీల్చబడింది, పూర్తిగా చీల్చబడింది. ఇప్పుడు హిజ్కియా రాజు అయ్యాడు. రాజు అయిన కాలంలో పైన ఏది పైనే ఉంది, ఇజ్రాయెల్ దేశంలో షోమ్రోను పట్టణం పట్టబడింది. అషూరు రాజు జనాల్ని తీసుకుని వెళ్ళిపోయాడు, వాళ్ళ తాలూకా జనాల్ని ఇక్కడ పెట్టాడు. ఆ షల్మనేసరికి యెహోవా అంటే భయం ఉంది గనక యోధా మీదకి యుద్ధానికి రాలేదు. ఇక్కడ హిజ్కియా అనేకమైన కార్యాలు చేసాడు. ఏంటి? దేవాలయాన్ని బాగుపరచడం కానీ, ప్రక్షాళన చేయడం కానీ, బలులు అర్పించడం కానీ, బలిపీఠాలను పడగొట్టడం కానీ, ఏంటి యాజక ధర్మము చెప్పున నడవడం కానీ, పాటలు పాడడం కానీ, పస్కాను ఆచరించడం కానీ, ఇవన్నీ జరిగిపోతున్నాయి. ఈలోగా సన్హెరీబ్ రాజు అయ్యాడు అషూరు మీద సన్హెరీబ్ రాజు అయ్యాడు. సన్హెరీబ్ రాజు అయిన తర్వాత ఆయన ఆలోచన ఏంటంటే అన్నింటినీ పట్టుకోవాలి, నేను అన్ని రాజ్యాలని పట్టుకోవాలి. ఇప్పుడు సన్హెరీబు షల్మనేసర్ లాంటివాడు కాదు, వీడు ఖచ్చితంగా వస్తాడు అన్న హింట్ హిజ్కియాకి రాగానే ఆ ముసుగు కూడా ఎవరు తీశారు? ఇంటిని కూడా చక్కబెట్టుకోవాలన్న ఆ ముసుగు దేవుడే తీయించాడు. కనుక ప్రాకారాలను కట్టించాడు, ఆయుధాలను తయారు చేయించాడు, వాటర్ని డైవర్ట్ చేసుకున్నాడు, పట్టణాన్ని సేవ్ చేసుకున్నాడు. అయినా ఈ పట్టణస్థులు ఎవరిని లక్ష్య పెట్టలేదు. అన్నీ జరిగిపోతున్నాయి. అందుకే ఎప్పుడు దేవుడి కార్యాలు ఎలా జరగకూడదు కాదు, ఏదో జరిగిపోతున్నాయి అన్నట్టుగా జరగకూడదు. ప్రతిరోజు కొత్తగానే జరగాలి. ప్రతి పేషెంట్ని డాక్టర్ ఎలా చూస్తాడు? ఫస్ట్ పేషెంట్ లాగా చూడాలి. అర్థమవుతుందా? అంటే ఆ కేసు ఒకటే వచ్చి, కానీ ఈవిడ ఫేస్ చేస్తున్నది వేరు, ఆవిడ ఫేస్ చేస్తుంది వేరు. కనుక ప్రతి పేషెంట్ని కొత్తగానే చూడాలన్నప్పుడు ప్రతి దినము దేవుని కార్యాన్ని మనం ఎలా చూడాలి? జరిగిపోతుంది, అది అలాగే వెళ్ళిపోద్ది అంటే ఆచారంలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏమొస్తుంది? అశ్రద్ధ వస్తుంది. కానీ ప్రతిరోజు దేవుని కార్యం ఎలా జరగాలి? కొత్తదిగా. పాత మర్చిపోండి, ఇక ఏదో జరిగించానో అది గుర్తుంచుకోవద్దు, ఈరోజు ఏం చేస్తానన్న. అర్థమైందా? కనుక అది అలా అలవాటు అయిపోయి దేవుణ్ణి పట్టించుకోవడం మానేశారు. దాన్ని బట్టి మాకు అన్నీ ఉన్నాయి కదా అని హృదయ గర్వం వచ్చింది. ఆ గర్వం ఏం తీసుకొచ్చింది? యుద్ధాన్ని తీసుకుని వచ్చింది. ఈ మధ్యన దేవుడు అలర్ట్ చేశాడు, అన్నీ సెట్ చేసుకున్నారు, ఆయన వీళ్ళు హృదయ గర్వం తగ్గలేదు. ఓకేనా? హృదయ గర్వం తగ్గలేదు. ఇప్పుడు అషూర్ వచ్చాడు, జుల్మానా చెల్లించినా సరే ముట్టడి వేశాడు. ఎందుకు ముట్టడి వేసాడు అని అంటే వీళ్ళు ఐగుప్తును ఆశ్రయించారన్న విషయం అషూరాజుకి తెలిసింది కనుక జుల్మానా అది పక్కన పెట్టేసి మళ్ళీ ముట్టడి వేసాడు. ఈలోగా ఎవడొచ్చాడు?
కూషు రాజు తిర్హాక వచ్చాడు. ఇక ఆడి మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే ఈ సైన్యం కావాలి. ఇప్పుడు ఏం చేశాడంటే దూషణ తీవ్రతరం చేశాడు. ఏదో ఒక రకంగా వాళ్ళని పడగొట్టాలి, వాళ్ళని ఆక్యుపై చేయాలి. ఆ దూషణ మాటలు ఎవరికి నచ్చలేదు? దేవుడికి నచ్చలేదు. వెంటనే ఏం చేశాడంటే అష్షూరు రాజు సైన్యాన్ని నాశనం చేశాడు. ఓకేనా? అష్షూరు రాజు సైన్యాన్ని నాశనం చేశాడు. తర్వాత అష్షూరు మనకు కనబడ్డు. ఇది జరిగిన ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో హిజ్కియా దగ్గర నుండి దేవుడు ఒక్కటే కోరుకున్నాడు. ఏంటది? నా పాదాల దగ్గరికి నువ్వు రావాలి, నా పాదాల దగ్గరికి నువ్వు రావాలి. ఫస్ట్ ప్రార్థన చూడండి. ఫస్ట్ ప్రార్థనలో మరణకరమైన రోగం వచ్చినప్పుడు చిన్న ప్రార్థన. ఇంకేమైనా చేశాడు అక్కడ? అంతకుముందు ఎన్నో కార్యాలు చేశాడు. అవన్నీ దేవుడి జ్ఞాపకం లేవా? జ్ఞాపకం ఉన్నాయి. కానీ చిన్నది చేశాడు మార్పు. ఆ మార్పు ఏం చేసింది? జీవాన్ని ఇచ్చింది. ఆ మార్పు ఏంటి? నీ 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 దేవుడు తీసేసి మా పెట్టాడు. బాగుంది, వెరీ గుడ్, బాగా క్యాచ్ చేస్తుంది. కనుక నా దేవుడు నా దేవుడు అనాలి. నువ్వు ప్రార్థన చేయాలి, ఎవరికో ప్రార్థన చేయమని చెప్పకూడదు. ఏం చేయాలి? నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. అది దేవుడు హిజ్కియా నుండి కోరుకున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడు ఇమ్మీడియట్గా ఆయుష్నిచ్చాడు. మరలా ఈ సందర్భంలో కూడా చూడండి, మొదటిసారి ప్రార్థన చేయలేదు, నువ్వు ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన చేయి అన్నాడు. ఇక్కడికి రెండోసారి వచ్చినప్పటికీ ఆయన ప్రార్థన చేయగానే ఇమ్మీడియట్గా అంగీకరించడం లేదా? అదే రాత్రి దూతను పంపించి 1,85,000 మందిని చంపించాడు. ఏం కోరుకున్నాడు హిజ్కియా దగ్గర నుండి? అన్నీ ఆ క్రమంలో జరిగిపోతే అనుకోక, అవి జరగాలన్నా నువ్వు నా దగ్గరికి రావాలి రావాలి. ఇది కదా హిజ్కియా దగ్గర కోరుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ దీనికి వెళ్దాం. ఇందులో శబ్న పాత్ర అర్థమైందా? అది హిజ్కియా పాత్ర కాదు. హిజ్కియాది మీరు స్టోరీ అంతా చదవండి. ఆయన అన్ని దగ్గరలా దేవుడి మీద ఆధారపడతాడు. ఇందాకల దినవృత్తాంతాల గ్రంథం ఒకసారి చదవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయమా 32వ అధ్యాయంలో ఓటల నీళ్లు అది అయిపోయిన తర్వాత ఒక సందర్భం ఉంటుంది చూడండి. దానికన్నా కింద, ఇంకా కింద, మరియు రాజు ధైర్యం తెచ్చుకొని, దానికన్నా కింద, దాని తర్వాత జనుల మీద, చూడండి ఇక్కడ నుండి, జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు, రాజవీధుల్లోనికి వారిని తన యొద్దకు రప్పించి వారిని ఎలాగు హెచ్చరిక చేసెను, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడిగొడికిడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగిన సహాయము కంటే ఎక్కువైన సహాయము మనకు కలదు. నెక్స్ట్, మాంస సంబంధమైన బాహువే అతనికి. అంటే ఎంతో మంది జనసమూహం ఉన్నారు కదా, అదంతా ఏంటి? మాంస సంబంధమే కదా. మాంస సంబంధమైన బాహువే అతనికి అంట, మనకు సహాయం చేయుటకును మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల నందు నమ్మిక ఉంచిరి. రబ్షాకే మొదటిసారి వెళ్ళినప్పుడు కానీ, రబ్షాకే రెండోసారి వెళ్ళినప్పుడు కానీ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు హిజ్కియా. ఏమని? మనం ఆశ్రయించిన యెహోవా దేవుడే మనల్ని అష్షూరు రాజు నుండి విడిపిస్తాడు, ఆ మాటలను మీరు నమ్మొద్దు అని అంటాడంటే అష్షూరు రాజు హిజ్కియా ఏం చెప్తున్నాడు తన జనులతోటి? ఎవరో విడిపిస్తారని చెప్పట్లేదు, దేవుడే విడిపిస్తాడని చెప్తున్నాడు. గుర్రాలు విడిపిస్తారని అనట్లేదు. యెషయా 31 చూడండి. యెషయా 31 మొదటి 2 వచనాలు. శ్రమ తర్వాత ఆయనను
గుర్రములు మాంసములే కదా ఉంది అక్కడ. ఎక్కడుంది గుర్రములు? 3వ వచనం. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుళ్ళు కారు, ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే గాని ఆత్మలు కావు. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పిన మాట? షబ్నా అండర్లో ఉన్న ప్రజలకి ఉద్దేశించిన మాట. ఎందుకంటే గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు కనుక ప్రజలను కూడా ఎలా ఆలోచించేస్తున్నాడంటే, ఇగో మనకు ఐగుప్తు ఉంది, ఐగుప్తు నుండి రథాలు వస్తాయి, ఐగుప్తుని మనం ఆశ్రయించాం కదా, మనల్ని కాపాడుతుందని. కానీ హిజ్కియా ఆలోచన అది కాదు. ఎందుకంటే హిజ్కియా విషయంలో షబ్నా చేసింది ఏంటి? నీ యజమానుని ఇంటికి అవమానము తెచ్చినవాడా. అంటే హిజ్కియాకి అవమానం తెచ్చాడంటే ఎలాంటి కార్యాలు హిజ్కియా చేస్తున్నాడు షబ్నా? మనుషుల్ని ఆశ్రయించేవాడు కాదు. హిజ్కియా కానీ హిజ్కియా కుటుంబం కానీ దేవుణ్ణి ఆశ్రయించేదే. మరి ఐగుప్తుని ఎవరు ఆశ్రయించారు? షబ్నా. ఈయన ఇక్కడేమంటున్నాడు? వారికి ఉన్న బలము మాంసయుక్తమైనదే, మాంసయుక్తమైనదే. మనకి ఉన్నది దేవుడు. ఇప్పుడు యెషయా 31లో ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఈ సందర్భం అంతా? షబ్నా గృహ నిర్వాహకుడు, ఆయన అండర్లో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు. ఏమన్నది చూడండి, మళ్ళీ చదువుదాం 3వ వచనం వరకు. ఐగుప్తీయులు, దానికి ఫస్ట్ నుండి చదువుదాం. చూడండి, ఈ స్థితి ఉన్నదా లేదా? గర్వించారు, యోధా ప్రజలు గర్వించారు, అందుకే అష్షూరు రాజును వాళ్ళ మీదకి తీసుకుని వచ్చాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఏ రకంగా గర్వించారు? చదవండి. ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఇప్పుడు ఎందుకు మందిరం యొక్క స్తంభముల యొక్క బంగారం ఊడపెరకాల్సి వచ్చింది అంటే, మిగిలిన సొమ్ముని ఈ షబ్నా ఏం చేశాడు? ఐగుప్తుకు పంపించాడు. వాటిని అరేంజ్ చేయమని ఊరకనే పంపిస్తారు. ఎవరన్నా ఏదైనా రాజ్యంలో ఊరకనే పంపిస్తారా? ఇప్పుడు ఊరకబెరకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నేను మందిరంలో వాటిని ఊడబెరకాల్సి వచ్చింది. నేను కట్టుకున్న మందిరమే, నా దేవునికి నేను కట్టుకున్న మందిరమే నేను ఊడబెరకాల్సి వచ్చింది. దానికి కారణం ఎవరు? షబ్నా. అందుకే షబ్నాని అక్కడ నుండి తీసాడు, తొలగించాడు. ఎవరు వచ్చారు? ఎల్యాకీము వచ్చాడు. కనుక ఈ 31లో 1 నుండి 3 వచనాలు ఇది ఎవరిది? ఇది హిజ్కియాది కాదు, ఇది షబ్నాది. హిజ్కియా ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు చూడగలిగితే హిజ్కియా మనుషుల మీద ఆధారపడిన వాడు కాదు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఒక్కటే ఉన్నది ఆయనకు లోపం ఏంటి? అన్నీ జరిగిపోతాయి 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 అన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరకు వస్తేనే జరుగుతుంది, నా దగ్గరకు వస్తేనే జరుగుతుంది. అన్నీ జరిగిపోతే అనుకోక, నువ్వు నా దగ్గరకు వస్తేనే జరుగుతుంది. జరిగించేవాడు నేనే, కానీ ఎప్పటి వరకు జరిగించినది? నువ్వు వచ్చినంత వరకు. రోగం పోతుంది, ఆయుష్ వస్తుంది, కానీ ఎప్పటి వరకు రాదు అది? నువ్వు నా దగ్గరకు వచ్చినంత వరకు రాదు. నెక్స్ట్ అండి, ఆరోగ్యం బాగుపడిన తర్వాత ఆయన గర్వించిన అన్నమాట వస్తుంది. మీరు అన్నది మీ పాయింట్ రీచ్ అయిందా? ఎప్పుడు గర్వించడం అన్నది? నెక్స్ట్, అష్షూరుకు శ్రమ. అష్షూరుకు శ్రమ. ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి. వారు నా కోపనకు సాధనమైన దండము, నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనముల మీదకి నేను వారిని పంపెదను. ఎందుకు వచ్చారు అష్షూరులు? జనులు ఏమవుతున్నారు? యెహోవాను ఆశ్రయించక మాంసయుక్తమైన దేవులను ఆశ్రయించేవారుగా మారిపోయారు గనక వారి భక్తిహీనతను బట్టి అష్షూరు రాజు వారి మీదకి రావడం జరిగింది. దోపుడు సొమ్ము దోచుకొనుటకును, కొల్లబెట్టుటకును, వీధులను తొక్కుటకును నా ఉగ్రతను పాత్రులకు జనములను గూర్చి వారికి ఆజ్ఞాపించినట్టు అష్షూరుకి దేవుడే ఆజ్ఞాపించాడు. అయితే అతడు అలాగనుకున్నాడు. అది అతని ఆలోచన కాదు. నాశనం చేయవలనని, చాలా జనములను నిర్మూలన చేయవలనని అతని ఆలోచన. అష్షూరు రాజు దేవుడే నించోబెట్టాడు. కానీ దేవుడు ఎందుకు నించోబెట్టాడు? భక్తిహీనత పోగొట్టడానికి, ఉగ్రత సాధనం ఈయన వాడబడ్డానికి. కానీ ఈయన ఏమనుకుంటాడు? నేనే ఉన్నాను ప్రపంచానికి అనుకునే రకం. 10-12
కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభు తన కార్యమంతు నెరవేర్చడే లేదా? జనులు అందరూ ఎవరిని ఆశ్రయించేవారుగా మారారు? దేవుణ్ణి ఆశ్రయించే మారారు. అందుకనే కదా ఈయన పంపించాడు. ఇదిగో భక్తిహీనులకు జనుల మీదకి అంటే ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారు? దేవుణ్ణి ఆశ్రయించేవారుగా మారారు. ప్రభు తన కార్యమంతు నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయము గర్వం వలని ఫలమును బట్టి అతని కన్నుల అహంకార చూపులను బట్టి అతన్ని శిక్షింతును. తర్వాత యెహోవా బలిసిన అష్షూరుల మీదకి క్షయ రోగము పంపుదును. ఏమొచ్చింది? 1,80,000 మంది ఒక్కసారిగా సడన్గా ఏమైంది? తెగులు వచ్చింది. ఆ తెగులను గురించి మాట్లాడుతున్నాడు. క్షయము పంపును, వారి క్రింద అగ్ని జ్వాలలు గల కొరువు కట్టలు రాజును. ఆ దినమున ఇజ్రాయేల్ శేషము యాకోబు కుటుంబంలో తప్పించుకున్న వారును తమ్మును హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక. అప్పటివరకు ఎవరిని ఆశ్రయించే అలవాటు ఉంది వాళ్ళకి? మనుషుల్ని, అష్షూరు రాజుని ఆశ్రయించే అలవాటు ఉంది. తమ్మును హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించుదురు. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడకు దేవుని వైపు తిరుగును. హిజ్కియా కాలంలో ఇది సంభవించింది. అష్షూరు వాడు ప్రాలాపలను బట్టి, హృదయ గర్వాన్ని బట్టి వాడు నాశనము అయిపోయాడు. ఇది అష్షూరు రాజు యొక్క హిస్టరీ. ఎవరితో ముడిపడింది అష్షూరు రాజు యొక్క హిస్టరీ? హిజ్కియాతో ముడిపడి ఉంది. హిజ్కియా కాలంలోనే ఆడు నాశనం అయిపోయాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చి పాయింట్ ఎక్కడికి రావాలి? బబులోను రాజు తన దూతలను పంపించాడు కదా. ఎందుకు పంపించాడు? అదే చెప్తాను, కొద్దిగా ఫ్లోలో వస్తే చెప్తాను, లేదంటే చెప్పను. ఏమైంది? అష్షూరు రాజు కాదు, బబులోను జెరోబగ్దాను అదేనా, ఆ రాజు దూతలని హిజ్కియా దగ్గరికి పంపించాడు. ఎందుకు వచ్చారు వాళ్ళు? పరామర్శించడానికి. ఏం చూపించాడు వాళ్ళకి? ధనం ఎలాగొచ్చింది? ఇందాక మనం చూసాం ఒక పరిస్థితి. ఏం చూసాం? దేవాలయపు కొమ్ములను పొదిగిన బంగారాన్ని ఊడబెరికేయడం అని ఉంది. ఇప్పుడు అంత సడన్గా ఎలాగొచ్చింది? ఏం జరిగింది? ఏదండి ఇది? రోగం కోసం నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు మీకు చెప్తాను, మీరు అక్కడ చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. అష్షూరు దండు సైన్యం వారిని ఒలిచి అష్షూరు దండు సైన్యం ఉంటే వాళ్ళది ఇది యోఫ్తా తెచ్చుకున్నట్టుగా, ముక్కు పొడకలు అవన్నీ తెచ్చుకున్నట్టుగా, చెవి పొడకలు తెచ్చుకున్నట్టుగా, ఇది వాళ్ళు వస్తే ఈయన ఐశ్వర్యవంతుడు అయిపోతాడు. ఆ మాత్రం దానికి అది ఎప్పుడు ప్రారంభంలో. ఇప్పుడు చూడండి ఏం జరిగింది. ఆశ్చర్యకరమైన కార్యం ఏం జరిగిందనంటే, ప్రార్థన గమనించండి బాగా. హిజ్కియా ప్రార్థన గమనించగలిగితే, లోకముందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అని యెహోవా అని తెలుసుకున్నట్లుగా అతని చేతి నుండి మమ్మను రక్షించుము. అష్షూరు రాజు అప్పటికి బలవంతుడైన రాజు. లోకమంతా ఎవరికి జడుస్తుంది? అష్షూరుకి జడుస్తుంది. ఇప్పుడు హిజ్కియా ప్రార్థన ఏంటి? లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అని యెహోవా అని తెలుసుకున్నట్లుగా అతని చేతిలోండి మమ్మల్ని రక్షించుము. మమ్మల్ని రక్షించడమే కాదు, ఏమని తెలియలే, నువ్వే నిజమైన దేవుడు అని లోకానికి చాటింపు జరగాల. ఇప్పుడు ఏం జరిగింది నెక్స్ట్? అలాగా ప్రార్థన చేయగానే నీవు నా ఎదుట చేసిన ప్రార్థనని నేను అంగీకరించి ఉన్నానంటే దేన్ని అంగీకరించాడు? ఏం అంగీకరించాడు?
హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించాడు. ఆయన ఏమన్నాడు? నన్ను మాత్రమే కాపాడు, సమాజానికి తెలిసిపోతాం లేదు, లోకమంతా తెలుసుకున్నట్లుగా నిన్ను నువ్వు కనపరుచుకో, నన్ను కూడా కాపాడు అన్నప్పుడు అంగీకరించాడు. ఆ రాత్రియే యెహోవా బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేశాను. ఉదయమున జనులను చూడగా వారందరూ మృత కళేబరములు అయిరి. ఎలా చచ్చిపోయారు? అది ఇందాక కనెక్షన్ చేసుకున్నాం, ఓకేనా? చచ్చిపోయారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? ఈ చనిపోవడం వల్ల ఎవరికి తెలియవచ్చింది? వాళ్ళు ఎక్కడ చచ్చిపోయారు? ఇందాకలా అన్నాను, వాళ్ళు ఎక్కడ చచ్చిపోయారు? 180 ఎక్కడండి? యెరూషలేమును ముట్టడించిన వారుగా ఉన్నారు, వాళ్ళు అక్కడే చనిపోయారు కదా. అంటే ఇప్పుడు ఎవరు చంపినట్టు వస్తుంది? ఇజ్రాయెల్ విషయంలో దేవుడు చంపినట్టుగానే వస్తుంది. లోకానికి ఎలాగుంటుంది? ఇజ్రాయెల్ దేవుడు వీరికి తోడుగా ఉన్నాడు గనక వీళ్ళు జయించగలిగారని వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరికన్నా ఎవరు గొప్ప అయిపోయారు? అషూర్ కంట హిజ్కియా రాజు దేవుడు గొప్పడు అయిపోయాడు కదండి. ఇప్పుడు ఏమైపోయిందంటే సకల జనులకు ఆ వార్త తెలిసిన తర్వాత ఈయనకి ఐశ్వర్యానికి కొదవు లేకుండా అయిపోయింది. కానుకలు తెస్తాడు. చూడండి, హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యము ఘనతయు కలిగను. అతడు వెండి బంగారంలోను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణలను సంపాదించి వాటిని బొక్కసములు కట్టించాను, అంటే గోడౌన్స్ కట్టించాడు. ధాన్యమును ద్రాక్షరసము తైమును ఉంచుటకు కొట్లను పలు విధముల పశువులను శాలను మందలకు దొడ్లను కట్టించాను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రెల మందులను పశువుల మందులను అతడు సంపాదించాడు. ఈ వృద్ధి అంతా ఎలా జరిగింది? సమాజం విషయంలో దేవుడు గొప్పయ్యాడు, దేవుడు తరపున ఉన్న హిజ్కియా కూడా గొప్పయ్యాడు. అందుకే మొత్తం అందరూ వస్తున్నారు. ఇప్పుడు సొలొమోను జ్ఞానానికి శాపదేశపురాన్ని ఎలాగా తీసుకుని వచ్చిందో అలాగా అనేకులు దీన్ని సమకూర్చారు. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి. రోగం కోసం రాలేదు. రోగం అనేది ఏమంటారు దాన్ని? అది ఒక అడ్డు పెట్టుకుని రావడం. రోగాన్ని బట్టి పరామర్శించడానికి రాలేదు. ఏమండి మీరే అప్పు గారు, ఇదొక సాకు. రోగం నుండి బాగుపడ్డాడు అన్నది ఒక సాకు. కానీ ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చారు? చూడండి నెక్స్ట్. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి పొందుటను గూర్చి తెలుసుకోవాలని వాళ్ళు తపన పడి వచ్చారు. కానీ రోగం బాగుపడ్డానికి రాలేదు. రోగానికి నుండి బాగుపడ్డాడు కనుక పరామర్శిద్దాం, ఎప్పుడో బాగుపడిపోయాడు ఆయన. ఇప్పుడు అది సాకుగా పెట్టుకుని వెళ్ళారు. విచారించి తెలుసుకుంటే బబులోను అధిపతులు అతని అందరికీ పంపిన రాయబారుల విషయంలో అతన్ని శోధించి అతని హృదయంలోని ఉద్దేశం అంతయు తెలుసుకోవాలని దేవుడిని విడిచిపెట్టను. ఏంటో ఉద్దేశం? మరలే ఎలాగున్నాడు హిజ్కియా? నా దగ్గరికి వస్తాడా, జరిగేది జరుగుతుంది అనుకుంటాడా? చూడండి, ఇప్పుడు చూడండి, అదే జరుగుతుంది. ఇప్పుడు ఆస్తి ఎలాగొచ్చింది తెలిసిందా? అశ్షూరు రాజులు నాశనం అయిన తర్వాత ప్రపంచానికి నిజదేవుడు తెలిసింది. నిజదేవుడు ఎవరి పక్షాన ఉన్నాడో తెలిసింది. ప్రజలందరూ కానుకలు పంపించారు. ఇప్పుడు విస్తారమైన ఐశ్వర్యము హిజ్కియా రాజ్యానికి కలిగింది. ఇప్పుడు ఆ ఐశ్వర్యాన్ని చూడడానికి బబులోను రాజు బలదాను కుమారుడైన బెరోబక్బలదాను హిజ్కియా రోగి అయి ఉండని సంగతి సాకు మాత్రమే, ఇది నిజం కాదు. ఇది నిజం సంగతి విని పత్రికలు కానుకలు అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరనందున్నదేమి రాజ్యమందున్నవి కలిగిన సమస్తములోని దేవుని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారంలోను గంధవర్ధములను పరిమళ తైలములను ఆయుధశాలలను తన పదార్థంలోనున్న సమస్తమును వారికి చూపించాను. అవసరమా ఇదంతా? అవసరం లేదు కదా. కానీ చూపించాడు. చూపించిన వెంటనే ఏషియాని పంపించాడు. ఏషియా ఎక్కడున్నాడంటే ఏషియా చుట్టుపక్కలే ఉన్నాడు. వెస్లీ
యూదా దేశంలోనే ప్రవచించడానికి యెషయాను ప్రవక్తగా పెట్టుకున్నాడు గనక అక్కడే ఉండాల్సిన పని లేదు. బయట ఎక్కడైనా ఉండొచ్చు, అక్కడికి రావచ్చు. కానీ దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు. ప్రకటన చేయమన్నప్పుడు యెషయాకి వెళ్ళి ప్రకటన చేశాడు. అదే కదా మనం చదువుకున్న యెషయా 7:3లో నీవు వెళ్ళి ఆహాజు రాజుని చాకిరేవు మార్గమున గవని యొద్ద కలుసుకొనుము అని దేవుడు చెప్తే వెళ్ళి కలుస్తాడు. లేకపోతే రాజుతో కలిసే అవసరత ప్రవక్తకు లేదు. చెబితేనే వెళ్తారు. కనుక జరిగింది దేవుడు విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసిన తర్వాత ఆయన స్థితి అర్థమైపోయింది. ఇప్పుడు యెషయాని పంపించాడు. యెషయాని పంపించి ఏమంటున్నాడు చూడండి. ఏ వచనం అమ్మా? ఏది ఏది? యెషయా 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనం. అవును. బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరమందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. నా దినములలో సమాధానము సత్యము కలిగిన యెడల మేలే కదా అని యెషయాతో అనెను. హిజ్కియా చాలు. ఎలా ఉందంటే ఇప్పుడు తన హృదయంలో ఉద్దేశం అంతా తెలుసుకోవడానికి వదిలేశాడు కదా. హృదయంలో ఉద్దేశం ఏమర్థమైంది? ఈ మాట చెప్పిన తర్వాత వెంటనే ఏం చేయాలి చెప్పండి? ప్రాకులాడాలి వద్దా? ఎందుకంటే నీ తర్వాత సంతానాన్ని నపుంసకులుగా చేసేస్తాను అన్నప్పుడు అలర్ట్ అయిపోయి ప్రాధేయపడాలా. కానీ హిజ్కియా ఎలా అంటాడంటే జరగాల్సింది జరుగుతుంది. ఎందుకంటే నా ముందు ఉన్న రాజులు నీకోసం నిలబడలేదు, నా తర్వాత రాజులు నిలబడతారన్న గ్యారంటీ లేదు, నా ముందు ఏమీ లేదు, నా తర్వాత ఒకవేళ ఉంచినా దాన్ని కాపాడేవాడు వస్తాడన్నది కూడా లేదు. ఇదంతా జ్ఞానంతో ఆలోచిస్తున్నాడు. దేవుడు ఏమన్నాడంటే నీ కాలంలో నీ పుత్ర సంతు లేకుండా పోతుందంటే పోనీ జరగనే. కానీ మిగిలిన వాళ్ళు ఎవరైనా నిజంగా ఆలోచిస్తే ఏమనుకోవాలి? దేవుని వెంటనే వచ్చేయాలి. కానీ హిజ్కియా అదే ప్రాబ్లం. హిజ్కియా దగ్గర ఏంటి ప్రాబ్లం? ఆ దేవుని దగ్గరికి రావడమే ప్రాబ్లం. మిగిలినంతా దేవుడి మీద ఆధారపడతాడు. కానీ ఒక్కటే ఆయన కాళ్ళ దగ్గర రాడు. అది ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. మొదట మరణం దగ్గర వెయిట్ చేశాడు, ప్రార్థించాడు, వెంటనే జరిగిపోయింది. అషూర్ రాజు దగ్గర వచ్చాడు, ప్రార్థన చేశాడు, వెంటనే జరిగిపోయింది. ఇప్పుడు కూడా ఏం చేయాలి అని అనుకున్నాడు. నాకు తప్పు అయిపోయింది దేవా, నా సంతానం అలా ఉండకూడదు అన్న ఆ ప్రార్థన అది రావాలి. కానీ అక్కడ ఏమన్నాడు? రాలేదు. ఎందుకంటే హిజ్కియాకి చాలా జ్ఞానం ఉంది. ఏంట జ్ఞానం అంటే కన్యక గర్భవతియే కుమారుని కనును. కన్యక గర్భవతియే కుమారుని కనును అంటే ఇందులోండి రాడు, ఇందులోండి వస్తాడు, వచ్చేవాడు. రెండోది, దావీదుకు దీపం ఉండక మానదు, ఆ నపుంసకులుగా అయిపోతే ఉంది, నువ్వు ఎలాగైనా నించోబెట్టుకోగలుగుతావు. ఇదంతా జ్ఞానం హిజ్కియాకి. అంత జ్ఞానంతో ఆలోచిస్తున్నాడు. కానీ దేవుడు హిజ్కియా నుండి ఒకటే కోరుకున్నాడు, నువ్వు అన్నీ బాగానే ఉన్నాయి కానీ నీ దగ్గర ఒకటి లేదు. ఏంటంటే నా దగ్గరకు వచ్చే స్థితి నీకు లేదు. అది చివరికి అన్నీ సక్రమంగా జరిగిన తర్వాత కూడా ఇగో చూపెట్టగానే వెంటనే పడిపోవాలి కదండి ఎవరైనా. ఎందుకంటే నెక్స్ట్ సంతు కోసం ఆలోచించాలి. ఎవరెవరు? దావీదు నెక్స్ట్ తరాల కోసం ఆలోచించాడు కదా. సౌలు, అవును. సౌలు దావీదుతో ఒప్పందం చేసుకుని నా తర్వాత నన్ను చంపడానికి లేదు, వాళ్ళని బతకనివ్వు అని అంటాడు. కానీ అవునవును.
కనుక ఇక్కడికి వచ్చినప్పటికి హిజ్కియా ఆ రకంగా ఆలోచిస్తాడు, కానీ దేవుడి దగ్గర తను తాను ఏమది తగ్గించుకోలేదు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కనుక ఇది హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి దేవుడు వదిలిపెట్టాడు. ఎక్కడండి? అష్షూరు రాజు దగ్గర పశ్చాత్తాపడ్డాడు. అంటే ఈయన తప్పు చేశాడని నేను అనట్లేదు. ప్రాబ్లం ఎక్కడుంది? ఆయన దేవుడి దగ్గరికి రావట్లేదు అంతే. అష్షూరు రాజు అందుకనే కదా వచ్చాడు. అష్షూరు రాజు రావడానికి వీళ్ళు గర్వమే కారణం. అన్నీ ఉన్నాయి, కోటలన్నీ కట్టేసుకున్నాం, అన్ని సదుపాయాలు అయిపోయి దేవుడికి కూడా ఏం చేస్తున్నాం? పూజలు జరిగించేస్తున్నాం, పాటలు పాడించేస్తున్నాం, యాజక జరిగిపోతుంది, బలీలు జరిగిపోతున్నాయి. ప్రాబ్లం ఏముంది? అన్నీ జరుగుతాయి, కానీ అన్నీ జరిగినా నువ్వు ఎవరి దగ్గరికి రావాలని కోరుకుంటాడు దేవుడు? ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటాడు. అందుకే మీకు యేసుక్రీస్తు అని ఎగ్జాంపుల్ ఇచ్చాను. అన్నీ జరిగిపోతే ఆయన విషయంలో లేఖనాలు ఒక్కటి కూడా పిన్ పాయింట్ తప్పకుండా అన్నీ జరిగిపోతాయి. కానీ ఏం చేశాడు ఆయన? ప్రతి విషయంలో కూడా జరుగుతుంది అనుకోలేదు, తండ్రిని ఆశ్రయించాడు కదా. హిజ్కియా విషయంలో అదే లేదు. మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి. ప్రారంభం నుండి ముగింపు వరకు దేవుని మీద ఆధారపడే స్థితి తప్పితే దేవుణ్ణి విడిచిపెట్టి మనుష్యులను, మాంసయుక్తమైన దేహాలను ఆశ్రయించే వ్యక్తి హిజ్కియా కాదు. ఎవరిది చేసింది? షబ్నా, గృహ నిర్వాహకుడు చేసింది. వాడి పొజిషన్ మారిపోయింది. ఓకేనా? అర్థమైందా? కనుక ఎందుకు ఐశ్వర్యం వచ్చింది? ఇప్పుడు గుడిని స్థాపించి అందులో రావడానికి మనుషులు లేరు. 2000 గుర్రాలను ఇస్తాను, ఎక్కించడానికి నీ దగ్గర మనుషులు ఉన్నారని పందెం కాశాడు. అంటే ఎవరు లేరు అక్కడ? మనుషులు లేరు. మరి మనుషులు లేనప్పుడు విస్తారమైన ఆస్తి ఎక్కడ వచ్చేస్తుంది వాళ్ళకి? ఆ రోజు వచ్చింది, రైటే. ఎందుకు వచ్చింది ఆ రోజు? అప్పుడు ఇజ్రాయిలీలు కూడా ఉన్నారు. అప్పటికి షోమ్రోను పట్టబడలేదు. షోమ్రోన్లో ఉన్న ఇజ్రాయిల్ అందరూ మనష్షే నుండి ఎక్కడుండి? మనష్షే, ఇంకెవరు? రూబేను, ఎఫ్రాయిము, జెబూలు, నఫ్తాలి ప్రాంతాల నుండి ఇజ్రాయిలీలు వచ్చారు. వాళ్ళు తీసుకుని వస్తే మందిరం నిండింది. ఈరోజు ఎవరు లేరు. షోమ్రోన్ పట్టబడింది, అక్కడ అన్యజనులు ఉంటున్నారు. యూదాయిలో మనుషులు లేరు. మరి దేవాలయాన్ని పరిచయం చేస్తే తెచ్చేది ఎంత ఉంటుంది? ఇప్పుడు ఇదంతా ఎవరు తెచ్చారు? దేవుణ్ణి బట్టి రాజ్యాలు తీసుకుని వచ్చి ఆయన దగ్గరికి, దేవుడికి భయపడి. అందుకే విస్తారమైన ఆస్తి, అంత ఆశ్చర్యకరమైన రీతిలో అది వృద్ధి చెందడం బబులోను రాజు చూశాడు. విషయం తెలుసుకోవడానికి వెళ్ళాడు. ఇది మొత్తం మీద హిజ్కియా హిస్టరీ. ఇందులో చిన్న మిస్సింగ్ పార్ట్స్ ఉన్నాయి, నాకు కూడా ఇంకా తెలియవు. అవి తెలిసిన తర్వాత మీ మధ్యకి మళ్ళా ఆ మిస్సింగ్ పార్ట్స్తోనే వస్తాను. కానీ ఇప్పటికీ ఎంటైర్ స్టోరీ ఇదే. హిజ్కియా ఎంటైర్ స్టోరీలో ఇది సీక్వెన్స్. ఇప్పుడు వదంతి అని అడిగాడు. ఆ వదంతి ఏంటనేది నేను అర్థం చేసుకోవాలి. ఇంకా వదంతి విని పారిపోతాడని ఉంది. ఏంటా వదంతి? ఎలాంటి వదంతి? అది నాకు ఇంకా తెలియదు. కొన్ని ఉన్నాయి మిస్సింగ్ పార్ట్స్. కొన్ని మిస్సింగ్ పార్ట్స్ చెప్తే అది పూర్తి స్టోరీని మార్చేవేం కాదు. పూర్తి స్టోరీ అయితే ఇదే. అర్థమవుతుందా? కనుక ఎంత హిస్టరీ బయటికి రావడానికి ఏది కారణం ఏం చెప్పండి? బైబిల్ చదివే క్రమము. ఈ క్రమంగా ఉంటే దేవుడు వారి ద్వారా ఏం చెప్పించాలనుకుంటున్నాడో మనకు తెలుస్తుంది. ఈ క్రమమే లేదనుకోండి, అది అర్థం కాదు. అది అర్థం కాలేదంటే దేవుడు అసలు ఎందుకు రాయించాడు, వారి ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నాడు మనకి ఎప్పుడు తెలుస్తుంది? కనుక ఈ రకంగా బైబిల్ని చదవాలి అన్నది హిజ్కియా సందర్భం మనకి నేర్పిస్తుంది.